రైట్. వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మామూలుగా పౌరులకి రాజ్యాంగం కల్పించే హక్కులు విద్య, వైద్యం, అలాగే ఉండడానికి ఒక ఇల్లు, ఇవి కనీస అవసరాలుగా పేర్కొంటూ వచ్చాం మనం. రోడ్డు కపడార్ మకాన్ అని. ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఇప్పటికే కొన్ని కోట్ల సంఖ్యలో ఇళ్ళు కట్టించి ఇచ్చాయి, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి, ఉన్న ఇళ్ళకి పై కప్పులు ఇచ్చాయి. వీటితో పాటు విద్య కోసం నిజానికి మన దేశంలో పెడుతున్న ఖర్చు తక్కువైనప్పటికీ విద్య ప్రభుత్వం తన విధిగా చేస్తూ వస్తోంది. అలాగే వైద్యము, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. అవి ఎంతవరకు ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయి, అవసరాలు తీర్చే విధంగా ఉన్నాయా లేదా అనేది సెకండరీ. మొత్తం మీద విద్యా వైద్యం అనేది ప్రభుత్వం అందించే ఒక సౌకర్యంగా ప్రజలకు అందుతోంది. అంతవరకు అది అవసరం కూడా, ఇవ్వాల్సిన అది పౌరుల హక్కు కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో అవి కాకుండా ఇంకేమైనా కనీస అవసరాలు ఉంటే చేయవచ్చు, దాన్ని కొంతవరకు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ లగ్జరీస్ని కూడా, అంటే వినోదాన్ని కూడా, లేకపోతే కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న లగ్జరీని కూడా ఉచితంగా ఇచ్చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మేము టీవీ ఇస్తాం, మమ్మల్ని గెలిపిస్తే మేము వాషింగ్ మెషిన్ ఇస్తాం, మంగళసూత్రాలు ఇస్తాం, లేకపోతే ఇంకేదో రకరకాలుగా. చివరికి నిన్నగాక మొన్న అసోంలో అనుకుంటా బీజేపీ ఒక ప్రకటన ఇచ్చింది, ప్రతి బాలికకి స్కూటీ కొనిస్తాం స్కూల్కి వెళ్ళడానికి. మంచి బస్సు అయితే సరిపోతుంది కదా, ఊరికి ఒక మంచి బస్సు వేసి వాళ్ళకి సేఫ్టీ ఇస్తే సరిపోతుంది, స్కూటీకి సేఫ్టీ ఏముంటుంది. అంటే ఇలాంటివి ప్రజల్ని ఆకట్టుకుని ఆకర్షించే పథకాల మీద ఇప్పుడు చర్చ మొదలైంది. ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు మరింతగా దాని మీద చర్చ నడుస్తోంది. 2 రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఒక కేసు విషయంలో కొన్ని అబ్జర్వేషన్స్ పాస్ చేసింది. ప్రజల్లో ఎందుకు లేజినెస్ పెంచేస్తున్నారు పార్టీలు ఇలాంటి హామీలు ఇవ్వడం ద్వారా అని చాలా రకాల అబ్జర్వేషన్స్ ఇస్తూనే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు కూడా ఇచ్చింది. ఏప్రిల్ 26వ తేదీలోగా దీని మీద సమాధానం ఇవ్వండి అని. ఎందుకు ఇలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేయకపోతే వీటి గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదు అనే ప్రశ్న కూడా వాటిలో ఒక కీలకమైన ప్రశ్న. దీంతోపాటు ప్రజలని రకంగా సోమరిపోతుల్లా తయారు చేస్తున్నాయి ఇటువంటి హామీలతో అనే పదాలు కూడా కోర్టు పాస్ చేసింది. సో దీని మీద ఇవాళ మనం డిబేట్ని చూస్తున్నాం. డిబేట్లో పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అలాగే లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె జయప్రకాష్ నారాయణ గారు, అండ్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా నాగేశ్వర్ గారు, ఈ ఉచిత వరాలు, ఫ్రీ బీస్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, తెలుగులో ఉచిత వరాలు, ఇవి శృతిమించిపోతున్నాయి అనేది చాలామంది చాలా కాలంగా మాట్లాడుతున్నారు. బట్ అది ఇప్పుడు మరి ఒకసారి కోర్టు దాన్ని గుర్తించినట్టుంది. అంటే ఇంకెక్కువ కూడా పోయే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక మందు బాటిల్ ఇస్తాం, ఇంతవరకు ఎవరు హామీ చేయలేదు. అవును, భవిష్యత్తులో త్వరలో వస్తుంది. ప్రతి ఒక్కరికి వీకెండ్కు ఫ్రీ ఉచిత పబ్ పాస్ ఇస్తాం, రాత్రంతా తాగి తందనాలు ఆడండి అని. ఇంకా అలాంటి హామీలు రాలేదు. రోడ్డు మీద మందు తాగి కూడా డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ఎవడు పట్టుకోరు. మందు ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే ఆ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తాం. సో ఇలాంటివి ఇంకా రాలేదు. ఈ మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విన్నాం, నలుగురు కలిసి కూడా బండి మీద ఎక్కండి, ఏం కాదు మేము చూసుకుంటాం. సో అందువల్ల ఇంకా శృతి మించడానికి ఇంకా అవకాశం ఉన్నాయి, ఇక్కడికి ఆగిపోలేదు. అంటే మీరు అన్నట్లు ఏది సామూహిక లక్షణం అంటే ఇందుకు వీటికి కారణం ఏంటి అంటే, సోషలాజికల్గా వచ్చిన ఒక మార్పు ఏంటి అంటే, సామూహిక తత్వం పోయి వ్యక్తిగత తత్వం పెరిగింది. అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్, కలెక్టివ్ బార్గెనింగ్, కలెక్టివ్ డిమాండ్స్ అనేది పోయి పర్సనల్ ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ పెరిగింది. మీరు ఒకప్పుడు ఊరికి వచ్చి ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి ఊరికి వస్తే, మీ ఊరికి ఏం కావాలంటే మాకు మంచి బడి కావాలి సార్, మాకు మంచి స్కూల్ హాస్పిటల్ కావాలి సార్, మాకు రోడ్ కావాలి సార్ అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు, నాకేమిస్తావు సార్, మా అమ్మకేమిస్తావు, నా కొడుకేమిస్తావు, నా బిడ్డపోయిస్తావు, నా పుట్టబోయే మనవనికి ఏమిస్తావు, ఇది అడుగుతున్నారు. అంటే మాకు అన్న పదం పోయి నాకు అన్న పదం వచ్చింది. అంటే ఈ సామూహిక తత్వము పోయి వ్యక్తితత్వం ఎప్పుడైతే పెరిగిందో, సామాజికంగా వచ్చినటువంటి మార్పు, ఎకానమిజం, కెరీరిజం తెచ్చిన ఈ మార్పును రాజకీయ నాయకులు చాలా పకడ్బందీగా పట్టుకున్నారు. అంటే ప్రజల్ని నిస్సహాయతలోకి నెట్టివేసి ప్రజల్లో ఉన్న ఆ నిస్సహాయతనే మళ్ళీ ఉపయోగించుకుంటాం.
ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగాలు నింపలేదు, నిరుద్యోగం పెంచారు, నైపుణ్యం లేదు, చదువు నాణ్యతా ప్రమాణాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఆ నిరుద్యోగాన్ని ఉపయోగించుకున్నారు. మళ్ళీ అదే నిరుద్యోగంలో డబ్బులు పంచి మేము ఎలక్షన్లో గెలుస్తా ఉంటున్నారు. అంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ యు ఆర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద ప్రాబ్లం. రాజకీయ వ్యవస్థ సమస్యను సృష్టిస్తుంది, ఆ సమస్య ద్వారా ప్రయోజనం పొందుతుంది. ఇది మొదటి కారణం. రెండవది, నిరంతర పరాధీనత ప్రజలకు ఉంటే తమ రాజకీయ ప్రయోజనాలు నిలబడతాయి. డోంట్ గివ్ దెమ్ ఫిష్ బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అంటారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పని. చేపలు పట్టడం నేర్చుకున్న ఓటరు మళ్ళీ నీ దగ్గరకు రాడు, నీ అవసరం లేదు. సాధికారికత ద్వారా తన జీవితాన్ని తానే గడుపుతాడు. కానీ చేపలు పంచుతున్నావు అనుకో, అవి అయిపోయినాక మళ్ళీ నీ దగ్గర రావాలి. 100 చేపలు పంచామని రాసుకొని 30 చేపలు పంచచ్చు, అందులో 10 చేపలు చచ్చిపోయినవి కూడా పంచచ్చు. సో చచ్చిపోయినవి కూడా పంచినట్టు రాసుకోవచ్చు. సో అది 100 రూపాయలకు కొని 200 రూపాయలు రాయొచ్చు. సో ఇన్ని పనులు చేసడానికి అవకాశం, పేదవాడి పేరు చెప్పి ఎంతన్నా చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు చేపలు పట్టడం నేర్పి ఆ ఓటర్ను స్వతంత్రుడుగా, సర్వస్వతంత్రుడుగా, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అతను ఎందుకు మారుస్తారు? అతను నిరంతరం పరాధీన. చేపలు పట్టడం అంటే పని చేయడం నేర్పి, అంతే. చేపలు పట్టాలని కాదు, పని చేయడం నేర్పి. మా అమ్మ నాన్న నన్ను చదివించారు, నేనేం డబుల్ బెడ్రూమ్ అడగలే ప్రభుత్వాన్ని, నేను రైతు బంధు కూడా తీసుకోలే, నాకు అవసరం లేదు కనుక నా డబుల్ బెడ్రూమ్ అడగలేదు. నేనేమి మా అమ్మకు మా నాన్నకు మా నాన్నమ్మకు నాకు 2000 రూపాయలు పింఛన్ అడుగుతలేను, నేను నిరుద్యోగ వృత్తి నా కొడుకు అడుగుతలేను. సో అంటే ఇవాళ ప్రభుత్వం తెచ్చిన ఏ పథకము కూడా ఇవాళ నాకు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదు? నేను ఒక సాధారణ లోయర్ మిడిల్ క్లాస్లో పుట్టిన వ్యక్తిని, కానీ నాకు అమ్మా నాన్న చదివించారు కనుక ఓ రేకుల ఇళ్లలో ఉండి ఒక 5 ఇళ్ళకి కలిపి ఒక టాయిలెట్ వాడి చెరువుకు పోయి నీళ్లు పట్టుకొని వచ్చి చదువుకున్నాం కనుక ఇలా ఏది అడగాల్సిన అవసరం లేదు కదా. అడగలేదు కనుక నేను ఏది అడుగుతలేను కనుక అందరినీ ప్రశ్నిస్తున్నా. సో నేను కనుక అడిగే పరిస్థితుల్లో నన్ను నెట్టివేయబడితే నేను నిరంతర పరాధీనతలో ఉండి, నిస్సహాయ స్థితిలో ఉండి ఈ రాజకీయ వ్యవస్థకు సాగిలపడతాను. అందువల్ల ప్రజలు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించకుండా ఉండాలి అంటే ఈ కుట్ర జరగాలి. మీరు గమనించండి, 1983-84 రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అంటే 2 రూపాయల కిలో బియ్యం పుట్టి 37 ఏళ్ళు అయింది. 37 ఏళ్ల తర్వాత అది ఎంత అయింది? రూపాయి అయింది. సో 37 ఏళ్ళ ఇలా ఏడాదిలో 70 లక్షల కోట్లు, ఇలా 40 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఒక 35 లక్షల కోట్లు అంటే 70 నుంచి 80 లక్షల కోట్లు మనం ఈ ఏడాది ఖర్చు పెడుతున్నాం. మరి అంటే అంతకుముందు కొద్దిగా తక్కువ ఉండొచ్చు, బట్ ఎన్నైనా ఈ 37 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినాక ఏం చేసా? మనం ప్రజల్ని 2 రూపాయల బియ్యం కొనేయగలిగేవాడిని రూపాయి కొనగలిగేవాడిగా మార్చాం, అంతే కదా. చీరలు పంచుతానంటే తొక్కిసలాట్లో మనుషులు చచ్చిపోయే స్థితికి పట్టుకొచ్చాం, మనమే తీసుకొచ్చాం కదా. సో ప్రజలు రాత్రిపూట ఓట్లు డబ్బులు పంచుతారంటే తలుపు తీసి లైట్లు వేసి దీపావళి రోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని తలుపులు తీసి పెడతారు. సో ఆ రకంగా తలుపులు తీసి ఉండాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. మీకు ఆశ్చర్యం ఎత్తుంది. మొన్న నాకు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అనుభవం, ఇంగ్లీష్లో మాట్లాడుతూ, సార్ హౌ మచ్ ఆర్ యూ గివింగ్ సార్, వీ వర్ టోల్డ్ దట్ యు పీపుల్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ అంటే ఐఎమ్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్, సమ్వన్ ఎల్స్ మే బి డిస్ట్రిబ్యూటింగ్ అని. సో అందువల్ల అంటే ఎందుకు ఆ పరిస్థితి మనం తీసుకొచ్చుకున్నాం? అందువల్ల ఆ పరిస్థితిని తీసుకురావడానికి ప్రజల్ని నిరంతరం దీనావస్థలో ఉంచుతాం, ప్రజల్ని నిరంతరం కష్టాల్లో పెడతాం అనేటువంటి ఒక యాటిట్యూడ్ సమాజంలో పెరిగింది కనుక, పెంచారు కనుక, అందుకే ఈ మద్రాస్ హైకోర్టు ఏమన్నది, ఇలా ఉచిత హామీలు ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇవ్వడం, ఇట్ ఈస్ ఇంటెగ్రిటీ ఆఫ్ డెమోక్రసీని దెబ్బతీస్తుంది. అంటే అధికారంలో ఉన్న వారికి ఇది అడిషనల్ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇట్ ఈస్ అగైన్స్ట్ ఫెయిర్ ఎలక్షన్స్. అందుకే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 123 అనుకుంటా, దాని ప్రకారం దీన్ని ఒక అవినీతిగా భావించాలన్నది మద్రాస్ హైకోర్టు. అవినీతిగా భావించాలి, మీరు ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. మీకు ఇప్పుడే కాదు, సుప్రీంకోర్టు 2013లో సుబ్రహ్మణ్య బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ ఆదేశించింది, మీరు ఒక క్లియర్ ఒక పద్ధతి, ఒక స్పష్టమైన విధానాన్ని, మీరు ఒక ఏజెన్సీని అంటే ఈ హామీలను చెక్ పెట్టేందుకు ముందుకు రండి అన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు దిగులేదు. ఈసీఐ వర్సెస్ రాజాజీ మాథ్యూ జోసెఫ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఈ కొత్త క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ పైన కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది, మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉండాలి అని. సో దానిపైన దిక్కులేదు.
ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అధికారంలో ఉన్నవారు ఈ ప్రజల పరాధీనతని పెట్టుబడిగా మార్చుకుని ఎన్నికల్లో గెలుస్తున్నారు కనుక వాళ్ళు దానికి అంగీకరించారు. రైట్ నాగేశ్వర గారు, ఒక్క నిమిషం. జయప్రకాష్ నారాయణ గారు నమస్కారం. జేపీ గారు, నిజానికి ఈ చర్చ కొత్తదేం కాదు. ఇవాళ నేను పెట్టిన ఈ డిబేటు ఇవాళే మొదటిది కాదు, ఇప్పుడే కనుగొన్నది కాదు. ఇది చాలా కాలంగా చర్చ ఉంది. నాకు తెలిసి గతంలో మీరు కూడా ఒక డాక్యుమెంట్ రూపొందించినట్టుగా నాకు ఒక జ్ఞాపకం. ఇది ఎన్నికల సంస్కరణల రూపంలో కానీ లేకపోతే ఇట్లాంటి ఫ్రీ బీస్ కానీ సంథింగ్ చాలా ఎక్సర్సైజ్ చేశారు. మళ్ళీ ఇవాళ మద్రాస్ హైకోర్టు అబ్జర్వేషన్స్ రూపంలో మన ముందుకు వచ్చింది. ఇవి ఎప్పటికప్పుడు రావడమే తప్ప దీన్ని రూపుమాపే ఇది కనిపించడంలా. సో ఇందులో కీలకమైన అంశం ఏంటంటే దీన్ని అవినీతి చర్యలుగా పరిగణించాలి అనేది కోర్టు ఇచ్చిన ఒక సజెషన్ లాగా చూడొచ్చేమో. సో మీకేమనిపిస్తుంది మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఈ తెర మీదకి రావడం? ముందుగా వెంకటకృష్ణ, మెడ్రాస్ హైకోర్టుని మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆలస్యంగా అయినా కూడా ఇది కీలకమైన అంశం. ఎప్పుడో ఒకనాడు మనం నిజాయితీగా చర్చించుకోవాలి, ఈ దేశంలో దీన్ని ఎదుర్కోవాలి. థ్యాంక్ యూ సార్. లేకపోతే ఉన్న కొద్దికి ఇంకా అధ్వానం అవుతుంది. ఇప్పుడు ఇందాక మన నాగేశ్వర గారు అన్నట్టుగా ప్రభుత్వం పేదలను ఆదుకోవటం కోసం రకరకాల పనులు చేయాలి. కానీ అది తప్ప ఇంకేమీ చేయకుండా అది మాత్రమే చేసి ఓట్లకు ఎరవేయటం మొదలెడితే పేదరికం కొనసాగుతుంది, ప్రజలు పరాధీనులు అవుతారు, పేదల్ని బెచ్చగాళ్ళుగా మార్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచకుండా. రెండోది ఏమవుతోంది, అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి? ఇప్పుడు ఆకలిగా ఉన్నారు, సరే 2 రూపాయలకి ఇద్దామా, 10 రూపాయలకి ఇద్దామా? ఎన్టీ రామారావు గారు 3.5 రూపాయలు మార్కెట్లో రేటునప్పుడు 2 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 30 రూపాయలప్పుడు రూపాయి పెడుతున్నారు. సరే మీరు చర్చించుకోవచ్చు మనం. కానీ ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయాలన్న విషయంలో పెద్ద వివాదం లేదు. ఏ రూపంలో చేయాలన్న విషయంలో వివాదం ఉండొచ్చు. కానీ అట్లాగే మరి గృహ నిర్మాణం కావాలి బేదలకి. మరి బేదల గృహ నిర్మాణం చెప్పండి, ప్రపంచమంతటా కూడా నాగరిక ప్రభుత్వాలన్నీ కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని కీలకమైన అంశంగా చేపట్టినాయి. అది ఏ రకంగా ఇవ్వాలనే విషయంలో సందేహాలు లేకపోతే మనకి విభేదాలు ఉండొచ్చు. దాని గురించి పెద్ద మౌలికంగా నైతికమైన రాజ్యాంగపరమైన అంశం లేదు దానిలో. ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఇందాక మీరు చెప్పారు రాజ్యం చేయాల్సిన పనులు ఏమిటి? టీవీలు ఇవ్వటం ఏ రకంగా ఒక ప్రభుత్వం బాధ్యత? ఒక వాషింగ్ మెషిన్ ఇవ్వటం ఏ రకంగా ప్రభుత్వం బాధ్యత? 2006లో తొలిసారిగా ఈ సమస్య వచ్చింది. తమిళనాడు ఎన్నికల్లో ఆనాడు డిఎంకే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఉచిత టీవీ పథకాన్ని హామీ ఇచ్చింది. నేను అప్పుడు ఎన్నికల సంఘానికి అధికారికంగా, ఊరికే ఇన్ఫార్మల్గా కాకుండా అధికారికంగా ఎన్నికల సంఘానికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నేను వారి ముందు వాదించాను. ఆనాడు బీబీ టాండన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా చేయవలసిన పనులు ఫలానా పథకాల ద్వారా చేస్తామని చెప్పటం రాజకీయ పార్టీలు చేయాలి. ఏ పథకం మంచిది ఏది కాదన్నది రాజకీయ నిర్ణయం కావాలి. దానిలో ఎన్నికల సంఘం జోక్యం కూడదు. కానీ ప్రభుత్వ బాధ్యతతో నిమిత్తం లేకుండా కేవలం ఓటర్లు ఎరవేయటం కోసం టీవీలు ఇవ్వటం అన్నది ప్రవేశపెట్టారు. ఇక్కడ అడ్డుకట్ట వేయకపోతే రేపొద్దున, నేను రాతపూర్వకంగా చెప్పాను, వాళ్ళకి మౌఖికంగా వాదన చేశాను ఎన్నికల సంఘం ముందు, రేపొద్దున ఒక అరతుల బంగారం ఇస్తా ఉంటారు ప్రతి కుటుంబానికి. ఎల్లుండి ప్రతి ఇంటికి ప్రతి నెల పాపం తాగడానికి కష్టపడుతున్నారు, 5 సీసాలు మద్యం ఇస్తాం ప్రతి నెల అని చెప్పి అంటారు. ఇది తప్పు కానప్పుడు దాన్ని తప్పని ఎలా అంటారు? మనకు వినగానే మద్యం అటువంటి మరి జేపీ గారు ఉద్యోగంగా మారుతూ అనిపించవచ్చు. కానీ టీవీ ఇవ్వటం ఏ రకంగా తప్పో రాజ్యాంగ పరంగా నైతికంగా, మద్యం ఇవ్వటం అదే రకంగా తప్ప, అందుకంటే ఎక్కువగా తక్కువ కాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా అంతం ఉండదు, దీనికి ప్రమాదకరమైనది. ఇక్కడ అడ్డుకట్ట స్పష్టంగా మీరు వేయాలని చెప్పి నేను వాదిస్తే, నేను రాశాను కాబట్టి, నేను గట్టిగా పోరాడాను కాబట్టి కాదనలేక ఏదో మొక్కుబడిగా ఒక 3 నెలలు కూర్చుని దాని మీద ఒక 3 పేజీలు ఆర్డర్ ఇచ్చి మీరు చెప్పింది కరెక్టే, అట్లా ఇట్లా సన్నాయకుల్లోకి అయినప్పటికీ మేము జోక్యం చేసుకోవడం చాలా కష్టము అని రాశారు. ఆ విషయం సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు కొంతమంది. ఇప్పటిదాకా 2006 నుంచి 2021 దాకా సుప్రీంకోర్టు నిర్ణయం చేయాల, ఈనాటికి నిర్ణయం చేయాల. తర్వాత ఎన్నికల్లో తమిళనాడు కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో నిస్సిగ్గుగా మళ్ళీ ఈ టీవీల పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం చెప్పని ఎన్నికల హామీ ఇచ్చారు. మళ్ళీ నేను అప్పటికి గోపాలస్వామి గారు ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మళ్ళీ అదే పోరాటం, గతంలో తప్పు చేస్తారు ఇప్పుడైనా అడ్డుకోండి లేకపోతే ప్రమాదం అవుతుందని చెప్పని. సకాలంలో రాజ్యాంగ సంస్థలు పేలవంగా స్పందించినాయి, బలహీనంగా స్పందించినాయి. ఇప్పుడు చివరికి ఎంతంటే ఒకటింత అయిపోయింది. ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలి.
మామూలుగా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాలి అది విధానపరమైన విషయాలు పక్కకి వెళదాం. కానీ ప్రభుత్వ విధి నిర్ణయాలతో సంబంధం లేనటువంటి పథకాలకి మీరు వేల కోట్ల రూపాయలు ఓట్లు ఎరవేయడం కోసం మీరు ఖర్చు పెట్టి ప్రజల ఉమ్మడి సేవలు అందించడం కోసం ఎందుకోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఎందుకోసం మనందరం పన్నులు కొడుతున్నాం, ఎందుకది మనం ఒంటరిగా ఓ కుటుంబంగా కానీ మనం చేసుకోలేని పనులు ఉమ్మడిగా చేయడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని మనం నియమించాం, దేవుడి పెట్ల. ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం మన సమ్మతితో. మనం డబ్బులు ఇచ్చి పన్నులు కట్టి వాళ్ళని పోషిస్తున్నాం. మా అందరికి ఉమ్మడి సేవలు అందించామని చెప్పని ఈ డబ్బుతో అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం చెప్పినది ఒక ఫ్యూడల్ తెలియన రాచరికం ఉన్నప్పుడు రాజుగారు బుర్రలో ఏదుంటుంది, ఆయనకి మీ మొహం నా మొహం నచ్చి నీకు ఇచ్చాను 1 కోటి రూపాయలు నజరాని అంటాడు, ఆయన ఇష్టం. మీ మీద నా మీద కోపం తలకాయ తీస్తానే అంటాడు, ఆయన ఇష్టం. అది రాచరిక స్వభావం. ఇవాళ ఏమైంది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, కొంచెం లోతుకి వెళ్ళాలి. ఎక్కడ నేను విభేదిస్తున్నానంటే నాగేశ్వర్ గారితో, ఇది ప్రజల ధోరణిలో మార్పు వచ్చింది అంటున్నారు. అది పైకి కనిపించే లక్షణం, కానీ కారణం ఏంటి, ఎందుకు వచ్చింది మార్పు? మనం వేసే ఓటుకి దానివల్ల మన కుటుంబానికి మనకి కలిగే ప్రయోజనానికి మధ్య సంబంధం తెగిపోయింది మన రాజకీయ వ్యవస్థలో. ఇదిగో వీళ్ళకి ఓటేస్తే మా పిల్లవాడికి డబ్బులు ఖర్చు పెట్టకుండా మంచి చదువు వస్తుంది, మా కుటుంబానికి మంచి ఆరోగ్యం వస్తుంది, మా ఇంటి ఎదురుగా డ్రైన్ బాగుపడుతుంది, మాకు మంచినీళ్ళు సకాలంలో మళ్ళీ యాక్వాగార్డ్ అన్నట్టు లేకుండా మంచినీళ్ళు మాకు ఇంట్లో అందుతాయి, వరదలు వస్తే మునక్కుండా ఉంటుంది, ట్రాఫిక్, ఇలాంటి ఏర్పాట్లకి మన ఓటుకి మధ్య సంబంధం తెగిపోయింది. ఒక కేంద్రీకరించిన వ్యవస్థలు ఎవడు ఓటేసినా పెద్ద తేడా కనిపించట్లేదు జీవితంలో. మన నిజాయితీగా చూద్దాం, పత్రికల్లో టీవీలో ఇంత ఆర్భాటం చేస్తాం, ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ, ఎవడు గెలిస్తే అంతే తప్ప పెద్దగా తేడా ఏం లేదు. ఎవరికి అధికారం ఉందో నా కుటుంబానికి తేడా ఉంది కానీ ప్రజలకు తేడా లేకుండా పోయింది. లేకపోతే ఏమైంది, చచ్చినట్టు పెళ్లికి వచ్చిందా కట్నం. ఎప్పుడైతే ఓటు వల్ల నా జీవితంలో పెద్ద తేడా కనిపించటం లేదో తాత్కాలిక ప్రయోజనం ఆశిస్తాను. అయితే ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బులు, దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఇప్పుడు చూడండి 20 కోట్ల రూపాయలు, హైకోర్టు కూడా ఏ మాట అన్నది, మనందరికీ అనుభవమే. తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి 20 కోట్లు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఖర్చు పెట్టే గొప్ప విషయం ఏం కాదు, మనకు అలవాటే. డబ్బులు తీసుకుంటున్నారు, అందరి దగ్గర తీసుకుంటే ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. అలాగే ఎన్నికలైన తర్వాత తాత్కాలికమైన తాయిలాలు ఇస్తామని చెప్పిన హామీలు పెద్ద ఎత్తున గుప్పిస్తున్నారు, హామీలను అమలు చేస్తున్నారు. విద్య ఆరోగ్యాన్ని అందించట్లేదు, చట్టబద్ధ పాలన బాగు చేయటం లేదు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లేదు, ఉపాధి కల్పన కోసం ఏర్పాట్లు చేయడం లేదు. కానీ ఈ తూచ తప్పకుండా తాత్కాలిక ప్రయోజనాల హామీలు మాత్రం ఈ పార్టీలను అమలు చేస్తున్నాయి. కొంతమంది అమలు చేయట్లేదు, ఇలాంటి కొన్ని వాస్తవం కాదు. ఓట్లు వస్తాయనుకున్న హామీలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. కానీ చివరికి పరిపాలన అంతా ఏమైంది, ప్రభుత్వోద్యోగులకి పని జరిగినా దొరకకున్న జీతభత్యాలు ఇచ్చి పోషించడము, రెండోది ఈ ఉచితాలకు డబ్బులు ఖర్చు పెట్టడము, ఇంకా ఏమీ లేవు. ప్రభుత్వం చేయాల్సిన పనులకు డబ్బులు లేవు. ఈవేళ ప్రతి కుటుంబం, ఇందాక చెప్పారు మన నాగేశ్వర్ గారు, ఈవేళ మనలాంటి కుటుంబాలు, ఏ కుటుంబాలు అయితే ప్రభుత్వ విద్య వల్ల బాగుపడ్డాయో ఆ కుటుంబాలు ఇవాళ ఒక మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు, గ్రామీణ కుటుంబాలు ఇవాళ ఏడాదికి 50,000, 70,000, 1,00,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల కోసం, అయినా చదువు పట్ల. అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా అనారోగ్యం వస్తే వేలకు వేలు, 10,000 ఖర్చు అవుతుంది. దాదాపు 6 కోట్ల మంది ఈ దేశంలో అనారోగ్యం వల్ల బేదలు అవుతున్నారు ప్రతి ఏడాది. అంటే ప్రభుత్వం మౌలికమైన విధుల్లో పూర్తిగా విఫలమైపోయి పేదరికాన్ని కొనసాగిస్తోంది. కానీ పేదలకు సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ తాత్కాలిక సాయం అందించి ఓట్లు పొందుతోంది. ఈవేళ దీనికి చిత్తశుద్ధితో, ఒకటి కనీసం ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం లేనటువంటి ఈ ఉచితాలను ఎలా అరికట్టాలి, దానికి ఏ పద్ధతి అనుసరించాలి, మాటలు చెప్తే ఉపయోగం లేదు, ఎలా అనుసరించాలి. 2, మరి ప్రభుత్వ కార్యక్రమాల సంబంధం ఉన్నవైనా కూడా సంక్షేమం పేరుతో తాత్కాలిక తాయిలాలు అందించి పేదరికం పోగొట్టకుండా ఉమ్మడి సేవలు అందించకుండా ఉంటే దానికి ఏ రకంగా అరికట్టే ఏర్పాటు చేయాలి. రైట్, దాని మీద కొంచెం ముందుకెళ్లే ముందు ఆ మౌలికమైన మార్పు వస్తే తప్ప ఇది ఊరికే మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు మాట్లాడుకుంటుంటాం అంతే. మనం ఇలా మాట్లాడుకోవడానికే సరిపోతుంది తప్ప వ్యవస్థలో మార్పు రావడం లేదనేది మనకి గడిచిన 2-3 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అప్పుడు చాలా మందికి నా మాటలు బాధ కలిగించుంటాయి, ప్రజల్ని బెచ్చగాళ్ళని చేస్తున్నారని చెప్పన్న మాట నేను చాలా సార్లు కోర్టు చెప్పింది కూడా అదే కదా. ఇవాళ కోర్టు చెప్పింది కూడా అదే, సోమరిపోతునంది. మీరు ఎప్పటి నుంచో అంటున్నారు ఈ రకంగా చేయొద్దు అని. అవినీతి పరులు, కరెక్ట్, అవినీతి పరులు అన్నారు, కరెక్ట్, పీపుల్ హావ్ బికమ్ కరప్ట్ అన్నది, కరెక్ట్ అన్నది. అవును, ఒక్క నిమిషం సార్. జేపీ గారు, లక్ష్మణ్ గారు నమస్కారం సార్. నమస్తే అండి.
లక్ష్మణ్ గారు ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి ఓటును అమ్ముకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ ఓటు అమ్ముకునే 5 ఏళ్ల వరకు ఎంతసేపు ప్రభుత్వం వైపు చూడడమే. వాళ్ళు ఏమిస్తారు మరి ప్రజలు అలా చూస్తున్నారా, ప్రభుత్వాలు పార్టీలు రాజకీయ వ్యవస్థ అలా తయారు చేసిందో తెలియదు. కానీ ఇది తప్ప ఇంకోటి లేదు. ఇంకా మొత్తం వరాలు. అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు, అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. ఎవడన్నా వరం లేదు అంటే వాడిని కొట్టే పరిస్థితి ఉంది, కనపడుతుంది ఇవాళ. చివరికి ఇంతో అంతా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా కొన్ని వరాలు ఇచ్చే పరిస్థితికి వచ్చేసారు. తప్పట్లేదు మరి. అది వెల్ఫేర్లో భాగమో రాజకీయంగా మనుగడ సాగించాలంటే తప్పని పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. సో దీన్ని ఇవాళ కోర్టు తప్పుపట్టింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చ జరిగింది. దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా? దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు ఈ ప్రాబ్లం మీద? నమస్కారం వెంకటకృష్ణ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి నమస్కారాలు. యాక్చువల్గా భారతదేశంలో ఒక సమాజం తీసుకురావడానికి మన భారతదేశ రాజ్యాంగం మనకెప్పుడూ చెప్తుంది, ది క్లాస్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో సమాజంలో వాటిని తగ్గించాలి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని. దానికోసం అనేక పథకాలు ప్రారంభించబడ్డాయి. మీరు చూసుకుంటే వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అని, ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అని, సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అని, అర్బన్ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ అని, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ ఎంప్లాయ్మెంట్ అని, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. అనేక నినాదాలు కూడా మొదలయ్యాయి. ఇందాకే మీరు అన్నారు రోటీ కపడా మకాన్ అని, తర్వాత గరీబీ హటావో అని, ఫుడ్ సెక్యూరిటీ అని, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏమైందంటే సాధారణంగా ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆశించినంత మేరగా ఓట్స్ని తీసుకురావట్లేదని చెప్పేసి ఒక అభిప్రాయానికి పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్స్ ముందు మీరు అన్నట్టుగా ఈ ఫ్రీబీస్ అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఓటర్స్ను ఏ విధంగా వాళ్ళ విధేయతను మనం లాక్కోవాలని చెప్పేసి వాళ్ళు చేశారు. అంటే కొన్ని పార్టీలు ఏవైనా ఎగ్జంప్షన్ ఉన్నాయంటే మీరే అన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఢిల్లీలో 2020 సంవత్సరంలో వాళ్ళు కూడా ఫ్రీ రైడ్స్ ఫర్ విమెన్ ఇన్ ఆల్ మెట్రోస్, ట్రైన్స్ అండ్ బస్సెస్ అన్నారు. ఆ తర్వాత 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్ పీపుల్ అన్నారు. తర్వాత వాటర్ బిల్స్ మీద ఉన్న అరియర్స్ అన్ని వేవ్ చేస్తామన్నారు. ఇలాంటి రకరకాల తాయిలాలు మీరు ఏదైతే అన్నారో అవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అందువల్ల ఈ దీర్ఘకాలిక ప్రణాళికలను సక్రమంగా వాళ్ళు నెరవేర్చకపోవడం, తర్వాత వాటిలో ఉన్న అవినీతి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది, నరేగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మీరు యాక్చువల్గా విలేజెస్కి వెళ్ళి చూస్తే సేమ్ అదే చేసిన పనినే చేశారు. నేను ఎందుకంటే ఒంగోలు జిల్లా వెళ్ళినప్పుడు ఒక 2 రోజులు ఎన్ఆర్ఈజిఎస్లో పనిచేశాను నేను. అక్కడ ఒక చెరువులోంచి మట్టి తీసేసి పూడిక తీసి ఆ గట్టు మీద వేయడం, మళ్ళీ వర్షాలకు ఆ మట్టి మళ్ళీ కొట్టుకు రావడం, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అదే చేయడం. అందువల్ల ఏంటంటే ఇందులో ఎంతో కరప్షన్ కూడా ఇన్వాల్వ్ ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా ఇది చేయడానికి ఒక ఫ్రీబీస్ అన్నది వాళ్ళు మొదలుపెట్టారనమాట. అందువల్ల ఈ ఫ్రీబీస్ గురించి ఇందాక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా అన్నారు. ఒక చిన్న ఈ కేసు గురించి మనం కొద్దిసేపు మాట్లాడాలి. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో కూడా నిర్ణయం అయింది. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు అన్నారు ఆ సుప్రీంకోర్టులో నిర్ణయం అవ్వలేదని. 2013 సంవత్సరం 5th జూలైన ఈ కేసు యొక్క డెసిషన్ను సుప్రీంకోర్టు తీసుకుంది. ఇది సుబ్రహ్మణ్యం బాలాజీ అని ఇందాక నాగేశ్వర్ గారు చెప్పారు. ఇందులో ఏంటంటే 2006 సంవత్సరంలో డిఎంకే వాళ్ళు ఫ్రీ టీవీస్, కలర్ టీవీస్ ఇస్తామని ప్రకటించడం, వాళ్ళు గెలిచారు. అందులో సుమారుగా 750 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్యం బాలాజీ అనే ఆయన హైకోర్టుకు అక్కడ వేయడం, హైకోర్టు దాన్ని కొట్టేసింది. మళ్ళా 2011లో ఏఐడిఎంకే వాళ్ళు గ్రైండర్సు, మిక్సీసు, ఎలక్ట్రిక్ ఫ్యాన్సు, ల్యాప్టాప్సు, 4 గ్రాముల బంగారం, 50,000 పెళ్లికి, 20 కేజీల రైసు, ఇలాంటివి అనేక వాయిదాలు చేసి వాళ్ళు 2011లో వాళ్ళు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే మనిషి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన ఏమంటాడంటే ఏవైతే డబ్బు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి మనం తీస్తున్నామో దాన్ని రాజ్యాంగబద్ధంగా మనం ఖర్చు పెట్టాలి అని ఆయన వెళ్ళాడు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ ధనిక పేద మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే మాత్రమే కోర్టులు అందులో ఇంటర్ఫియర్ చేసుకోలేవు. ఇది బాగుంది బాగులేదు అన్నదానికి కోర్టులు కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు ఒక బాధ్యత పెట్టింది. ఒక లెజిస్లేషన్ తీసుకురండి.
ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమందంటే సెక్షన్ 123 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో దీన్ని కరప్ట్ ప్రాక్టీస్గా మనం డిఫైన్ చేయలేము అని వాళ్ళు వచ్చారు. అందువల్ల ఎలక్షన్ కమిషను కొంచెం ముందు అడుగులు వేసి ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చి వీటన్నిటినీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్లో కనుక పెట్టగలిగితే అప్పుడు దాంట్లో మార్పు వస్తుందని ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు దాని గురించి ఏమీ తీసుకోలేదు. నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇందులో మనం ఇలాంటి చర్చలు ఎన్నైనా పెట్టచ్చు, కానీ ఫైనల్గా ఒక చట్టాన్ని కానీ ఎలక్షన్ కమిషన్ ముందుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఏం చేస్తుందంటే ఎలక్షన్ నడపడం మాత్రమే వాళ్ళ బాధ్యత, ఇట్స్ ఏ ఈవెంట్ మేనేజ్మెంట్గా వాళ్ళకు చూస్తున్నారు. కానీ ఎలక్షన్ ప్రక్రియలో మార్పులు తీసుకురావడానికి ఎవరో ఒకరు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళుతున్నారు తప్ప ఇంతవరకు ఎలక్షన్ విధానంలో వచ్చిన మార్పులు చాలా మటుకు సెన్సిటివ్ పబ్లిక్ వెళ్ళి తీసుకొచ్చారు తప్ప ఎలక్షన్ కమిషన్ అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కండక్ట్ చేయడం తప్ప ఈ మూలభూతమైన ఏవైతే మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వీటి గురించి ఏ విధమైన మార్పు తీసుకురాలేదు. అందువల్ల ఎలక్షన్ కమిషన్ అన్నది ఎలక్షన్స్ అయిపోగానే అందరినీ కూర్చోబెట్టి ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చే విధంగా వాళ్ళు గనక చర్యలు తీసుకుంటేనే దీనిలో మార్పులు తీసుకురాగలరు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేయడం లేదు కదా. ఆ ఈవెంట్ లో ఓటు వినియోగించుకోవడం అనేది ఒక హక్కు, ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఒక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కులు. వాటిని కూడా కాలరాస్తుంటే అవి కూడా సరిగ్గా కాపాడలేకపోతున్నారు కదా. అంటే ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ లో కూడా ఫెయిల్ అవుతున్నారు. జస్ట్ దే ఆర్ ఎంజాయింగ్ ద పవర్స్, నథింగ్ మోర్ దాన్ దట్ ఐ థింక్. అందుకని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీంట్లో ముందుకు రావాలండి. ఎందుకంటే డబ్బు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి, కానీ వాటి గురించి కూడా కాంక్రీట్గా ఏ స్టెప్స్ తీసుకురాలేకపోతున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యం ఒక నిస్సహాయ స్థితికి చేరుకుంది. కాబట్టి దీన్ని మార్చాలంటే అందరం కలిసి పూనుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ముందుకు రావాలి. కాబట్టి ఇది చేయకపోతే ఏమవుతుందంటే ఎలక్షన్స్ ప్రజాస్వామ్యం అన్నది అపహాస్యం అవుతుంది. దానివల్ల మనకు కావాల్సిన గవర్నెన్స్ రాదు, ఇలాంటి ఫ్రీబీస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఈ సెన్సిటివిటీ అన్నది పెంచాలి, ప్రజలను మన దేశం రాష్ట్రం అన్న భావనలు కూడా వాళ్ళలో తీసుకురావడం చాలా అవసరం. వీటిని ఒకసారి ప్రకటిస్తే నాగేశ్వర్ గారు, ఈ ఎలక్షన్స్లో ఈ ఫ్రీ బేస్ని ఇలా ప్రకటించుకుంటూ పోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీటిని భరించడం కూడా కష్టం అవుతుందని తెలుసు రాజకీయ పార్టీలకి, అయినా ఇచ్చుకుంటూ పోతున్నాయి. చూడండి, వాళ్ళ స్కూటీలు ఇస్తారంట, స్కూటీ ఇస్తే స్కూటీలో పెట్రోల్ ఎవడు పోస్తాడు? అది రోజు పెట్రోల్ బంక్కి ఏమైనా కూపన్లు ఇస్తారా వీళ్ళు బీజేపీ కానీ? అది ఏ పార్టీ అయినా. ఇప్పుడు బీజేపీ హామీ ఇచ్చింది, లేదు రేపొద్దున అక్కడ టీవీ దాని కేబుల్ కనెక్షన్ ఎవడు కట్టుకోవాలి? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు మన ముందు వస్తూ ఉంటాయి. ఇవి తెలిసి కూడా ఎందుకు వీళ్ళు పెద్ద పార్టీలు, చిన్న పార్టీలు, అధికారంలో రాని పార్టీల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కనీసం కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పార్టీలు కూడా వీటిని ఇలాగే చేస్తున్నాయి అని అంటే ఇది మొండితనం అనుకోవాలా, లేకపోతే ఏదో రకంగా అధికారంలో కుర్చీలో కూర్చోవాలి, వాళ్ళకి జనానికి వేసే బిస్కెట్లు చాక్లెట్లు వాళ్ళకి వేయాలి, మనం దోచుకునే దోపిడీ మనం దోచుకోవాలి, ఇది తప్ప ఇంకో ఆలోచన లేదనుకోవాలా? అనుమానం లేదు, ఇది ఒక దోపిడీలో భాగమే. ఎందుకంటే ప్రజల్ని ఒక్కసారి గనక డబ్బులు తీసుకుని పనిచేస్తే, వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేస్తే ప్రభుత్వాలు నిలదీసే ఒక రాజకీయ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే నైతికపరమైన హక్కును, స్థైర్యాన్ని కోల్పోతారు. ఓపెన్గా చెప్తారు, మీరేగా చెప్పింది అని. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాను, నేను చెప్పకూడదు పేరు. ఒక అతను వచ్చాడు, సార్ మా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ లేదు సార్, పెట్టియారా సార్, మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఎన్ని రోజులు చెప్పాలి సార్ అంటాడు కొద్దిగా కోపాన. అంటే ఆయన అన్నాడు, ఏ ఊరే ఆయన ఇది అన్నాడు. అంటే పలానా ఊరు అన్నాడు. వెంటనే పిఎన్ పిలిచాడు, ఈ ఊర్లో ఎంత మంచి అమ్మరా మన ఎలక్షన్ అప్పుడు అన్నాడు. అంటే ఇది మంచి సార్ అని, మీరు అప్పుడు డబ్బులు తీసుకొని ఒకటే లేదా, ఏం మాట్లాడుతూ నీకు హక్కు ఉందా అన్నాడు. తల వంచుకొని వెళ్ళిపోయాడు. అందువల్ల మనము దీన్ని సప్లై సైడ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు జేపీ గారు అన్నది నిజం, ఏ రాజకీయ పార్టీ అయితేంది, ఏ నాయకుడు అయితేంది, ఏ రాయి అయితే తలకాయ పలకొట్టుకోవటానికి నేను వేసే ఓటు సమాజంలో ప్రభుత్వం ద్వారా రావాల్సిన మార్పులు రాకపోవడం వల్ల ఒక నిరాసక్తత నుంచి, నిర్లిప్తత నుంచి, అసంతృప్తి నుంచి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు, ఈ ఉచిత హామీలకు టెంప్ట్ అవుతున్నారు అన్నది నిజం. కానీ అంతే నిజం, ధైర్యంగా ఈరోజు మనం కనీసం మనమన్నా చెప్పాలి, ఎస్ ప్రజల్లో కూడా కొందరు అవినీతి పనులు అవుతున్నారు. ఈ ధైర్యం మనం చెప్పకపోతే మనకేం ఓట్లు ఏం అవసరం లేదు కదా ఎవరికి. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో ఒక మాట చెప్పాను, అయ్యా ఎవరైనా బడికి పోని టీచర్ ఉంటే నాకు ఓటేయకండి, ఎందుకంటే రేపు నిన్ను కాపాడడానికి నా బాధ్యత ఉండకూడదు అని చెప్పాను. ఏకండి నాకు కొంపలు మునిగేదేం లేదు, నేను ఎమ్మెల్సీ కాకపోతే పోయి యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకుంటా, కానీ బడికి పోని వారి ఓటుతో నేను గెలవాల్సిన అవసరం నాకు లేదు.
ఎందుకంటే నేను కూడా పడిపోయి పాఠం చెప్పుకుంటున్నా కనుక అని చెప్పాను. ఎందుకంటే ఒపీనియన్ లీడర్ ధైర్యంగా చెప్పాలి. ప్రజలందరినీ మన అవినీతి పనులు అనడం లేదు, పొరపాటున కూడా అనం. ప్రజల్లో ఇప్పటికీ గొప్ప చైతన్యం ఉంది కనుకనే భారత ప్రజాస్వామ్యాన్ని ఇవాళ రాజకీయ పార్టీలు కాదు కాపాడుతున్నది, ప్రజలే కాపాడుతున్నారు. కానీ ప్రజల్లో కూడా ఈ ధోరణి పెరుగుతోంది, విద్యావంతుల్లో కూడా ఈ ధోరణి పెరుగుతోంది అని ఈ మాట మనం అనటానికి వెనకాడకూడదు. ఒకటి. రెండు, అన్ని పథకాలు చెడ్డవి కాదు, ఇది కూడా ఉండాలి. దీనికి తేడా ఏంటి? ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడు. అంతకుముందు తమిళనాడులో మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. మధ్యాహ్న భోజన పథకం ఆ రోజు అది ఉచిత హామీలా కనబడ్డది. కానీ ఈ రోజు అనుభవం ఏంది? పౌష్టికాహార స్థాయిని పెంచింది, బడి పిల్లల ఆధార పెంచింది, లెర్నింగ్ ఎబిలిటీస్ను అవుట్కమ్స్ను పెంచింది. ఇవాళ నూతన విద్యా విధానంలో మార్నింగ్ అల్పాహారం కూడా ఇవ్వాలి అని ఇవాళ అందరము డిమాండ్ చేసే పొజిషన్కి వచ్చింది. ఇక ఎన్టీ రామారావు ఈ పథకం పెట్టినప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో కేఆర్ వేణుగోపాల్ గారు అప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా ఉండి తర్వాత సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో ఫెలోగా ఆయన పరిశోధన జరిపాడు, రోల్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ కంబాటింగ్ పావర్టీ అని. సో దాన్ని డెలివరెన్స్ ఫ్రమ్ హంగర్ అని సేజ్ పబ్లికేషన్ వాళ్ళు పుస్తక రూపంలో కూడా ప్రచురించారు. సో అందులో కేఆర్ వేణుగోపాల్ మన అందరికీ తెలుసు, నోన్ ఫర్ హిజ్ ఇంటెగ్రిటీ, ఒక అధికారిగా అందరికీ గౌరవప్రదమైన అధికారి. సో ఆయన చెప్పింది ఏంటంటే ఈ చౌక బియ్యం పథకం ద్వారా మీకు ప్రజల పౌష్టికాహార స్థాయి పెరిగింది అని. అంటే అల్టిమేట్గా ప్రాతిపదిక ఏంటి? ఉచిత హామీ మంచి చెడుకు ఒక వ్యక్తికి ఇచ్చే ప్రయోజనం సామూహిక ప్రయోజనాలకు దారి తీస్తే ఇంగ్లీష్లో పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ అంటారు, దాన్ని మనం ఆహ్వానించాలి. ఇప్పుడు బాలికలు చదువుకోవటానికి సైకిల్ ఇస్తారు, నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకు ఆహ్వానిస్తానంటే బడి దూరం అవుతున్నప్పుడు అమర్త్య సేన్ కూడా అంటాడు, ది ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్ విల్ లీడ్ టు ద గర్ల్ చైల్డ్ లూజింగ్ ద ఎడ్యుకేషన్ అంటాడు. అందువల్ల ఎందుకంటే కొడుకునన్నా దూరం పంపి హాస్టల్లో చదివిస్తారు, కానీ అమ్మాయిని చదివించరు. అందువల్ల ఒక సైకిల్ కొనివ్వడం ద్వారా వాళ్ళు బడికి పోయి దాని ద్వారా చదువుకోగలిగితే ఆ పథకం వల్ల ఫిమేల్ ఎడ్యుకేషన్ పెరిగితే మనందరికీ తెలుసు, కేరళ అనుభవం ఉంది, చైనాలో బలవంతంగా సాధించిన దానికన్నా కేరళలో ఫిమేల్ ఎడ్యుకేషన్ ద్వారా మెరుగైన ఫెర్టిలిటీ రేట్, సంతాన సాఫల్య రేట్ సాధించగలిగారు. అందువల్ల పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఏమున్నవి అనేది ప్రాతిపదికగా విశ్లేషించాలి, అది ఏ పథకమైనా కానీ. ఇంకొకటి, మనము ఒక రకమైన బయాస్ కూడా సమాజంలో ఈ లాంగ్వేజ్లో ఉంది. పేదలకు ఇచ్చినప్పుడు దాన్ని ఒక భాష వాడతాం, ధనవంతులకు ఇచ్చినప్పుడు మరో భాష వాడతాం. అవును. ఇప్పుడు పేదలకు ప్రభుత్వం ఇస్తే దానికి ఏం పదం? సబ్సిడీస్, ఫ్రీబీస్, డోల్స్, సాప్స్, ఇది ఇంగ్లీష్లో పదాలు కదా. ఈ పదం అంటే ఒళ్ళు అదే ధనవంతులకి ఇస్తే ఏమంటాం? ఇన్సెంటివ్స్. ఎంత కమ్మగా ఉంచుంది బెయిల్అవుట్ అన్నది. ఇంకో ఇన్సెంటివ్ ఎంత తీయగా ఉంటుంది, ఇంకో దిగిస్తే మంచిగా అనిపిస్తుంది. పేదవాడికి రుణాన్ని మాఫీ చేస్తే దాన్ని ఏమంటాం మనం? లోన్ వేవర్ అంటాం. అదే పారిశ్రామికవేత్తకు రుణం మాఫీ చేస్తే ఏమంటాం? దాన్ని రిటర్న్ ఆఫ్ అంటాం. ఇంత బ్యూటిఫుల్ వర్డ్ చూడు. సో పేదవాడు ఎగ్గొడితే బ్యాడ్ లోన్ అంటాం, డిఫాల్ట్ అంటాం. ధనవంతుడు ఎగ్గొడితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం, అది ఆస్తి అంట, నిరర్థక ఆస్తి అంట. ఏం పదమో చూడండి మీరు. సో మీరు ఆలోచించండి నేను అనేది. సో పేదవాడికి రుణాలు రీషెడ్యూల్ చేస్తే రుణాల రీషెడ్యూలింగ్ అంటాం. అదే పారిశ్రామికవేత్తలు చేస్తే కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటాం. ఎంత బ్యూటిఫుల్ పదం అది. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అన్నప్పుడు మీరు ఫార్మర్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని ఎందుకన్నారు? అన్నారు ఎందుకో? రైటింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ లోన్స్ అని ఎందుకన్నారు? లోన్ వేవర్ అంటారు. అంటే ఈ భాషలోనే బయాస్ ఉంది, భాషలోనే యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెర్మినాలజీలోనే ఒక రకమైన యాంటీ పూర్ బయాస్ ఉంది. అందువల్ల పేదవారికి ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఒక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తారు, బాగా నొప్పితో ఉంటారు, సర్జరీ చేయాలి. సర్జరీ వచ్చి సర్జన్ వచ్చి సర్జరీ చేసేదాకా పెయిన్తో చచ్చిపోతాడు, అప్పుడు పెయిన్ కిల్లర్ అవసరం. కానీ పెయిన్ కిల్లర్ ఇచ్చి సర్జన్ రాకపోతే మంచి అప్పుడు కూడా చచ్చిపోతాడు. అందువల్ల ఎక్కడ సంక్షేమ పథకం అవసరం, ఎక్కడ సాధికారిక పథకం అవసరం అనే ఒక ఇన్ఫార్మ్ డిబేట్ సమాజంలో జరగాలి. సో అందువల్ల ఆ ఇన్ఫార్మ్ డిబేట్ జరగకుండా కాంపిటేటివ్ పాపులిజం అంటే పోటీతో కూడిన జనాకర్షణ తత్వం పెరుగుతున్నప్పుడు ప్రజల్లో ఈ సామూహిక ప్రయోజనాలను వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాలే నాకు ఉపయోగపడతాయి అనుకునే సమయంలో ఆటోమేటిక్గా జరిగేది ఏంటి? మీకు రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ అండ్ సప్లై, పాలిటిక్స్ ఈజ్ ఆల్సో ఏ మార్కెట్, దేనికి డిమాండ్ ఉంటుంది. సో ఒక్కసారి మనం దీన్ని సప్లై సైడ్లో అరికట్టాలి,
ఇప్పుడు చట్టం చేయాలి, నిజం లక్ష్మణ్ గారు చెప్పింది. ఎందుకంటే ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ బాధ్యత అని సుబ్రహ్మణ్య బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ చట్టం ఎవరు చేయాలి? మళ్ళీ పార్లమెంట్లో చేయాలి. ఎవరు చేయాలి? ఈ పార్టీలే కదా. తమ ప్రయోజనాలకు ఉపయోగపడని చట్టం వాళ్ళు చేస్తారా? అయితే అది మనం లక్ష్మణ్ గారు అన్నట్లు ఒక పబ్లిక్ యాక్షన్ ద్వారా డెమోక్రసీలో చట్టాలు వస్తాయి. ఇలా సమాచార హక్కు చట్టం ప్రభుత్వం దయతో చేయలే, విద్యా హక్కు చట్టం ప్రభుత్వాలు దయతో చేయలే, అటవీ హక్కుల చట్టం ప్రభుత్వాలు దయతో చేయలే, నిర్భయ చట్టం ప్రభుత్వం దయతో చేయలే. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి నుంచి తెచ్చారు. ఆ ఒత్తిడి తీసుకొచ్చి చట్టము తేవాలి. కానీ డిమాండ్ సైడ్ కూడా అడ్రస్ చేయాలి. ప్రజల నుంచి ఇలాంటి పథకాలు ఇచ్చినా నేను ఓడిస్తాను అంటే ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు ఆ పని చేయవు. సో రాజకీయ నేను డబ్బు పంచినా ఓడిస్తాను అని అనుకోండి, రాజకీయ పార్టీలు ఎక్కువసారి చేయవు. అల్టిమేట్గా రాజకీయ పార్టీలు వ్యాపారం చేస్తున్నాయి అనుకుంటున్నాం. ఉపయోగపడినంతకాలం ఈ వ్యాపారం చేస్తారు. అది నిరుపయోగం అని నిరూపించగలిగే చైతన్యం ప్రజల్లో రావాలి. అందువల్ల అటు సప్లై సైడ్ అడ్రస్ కావాలి, ఇటు డిమాండ్ సైడ్ అడ్రస్ అయినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రైట్. జేపీ గారు, మామూలుగా మనది సంక్షేమ రాజ్యం అంటాము, డెవలపింగ్ కంట్రీ అంటాం ఇండియాని. బోత్ రెండు ఉంటాయి. సంక్షేమం అభివృద్ధి మీలాంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక జోడెద్దులు లాంటివి. ఒక దీనికి ఒక దేశానికైనా రాష్ట్రానికైనా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాను రాను ఎన్నికల్లో ఓట్లు కురిపించుకోవడం కోసం ఎంతసేపు ఈ వరాలు ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి అసలు ఈ డెవలప్మెంట్ అనే దాన్ని మర్చిపోతున్నట్టు కనపడుతుంది. ఉదాహరణకి అంటే నేను ఇప్పుడున్న దీంట్లో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది ఉదాహరణకి. గడిచిన ఈ 1.5-2 ఇయర్స్లో మీరు ఎక్కడైనా చూస్తే కనీసం ఒక ఇటుక పెట్టిన ఎగ్జాంపుల్ కనిపించదు. ఓ తట్టెడు మట్టేసిన ఇది అంటే కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. వెల్ఫేర్ అవసరమే, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వద్దు, అది డిస్క్రిషనరీ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా వెల్ఫేర్. తమిళనాడు కూడా ఇంచుమించు అలాగే ఉంది. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ప్రొవైడ్ చేయకుండా వదిలేస్తున్న పరిస్థితి కనపడుతోంది. సో దీన్ని ఇలా తీసుకుంటూ పోతే భవిష్యత్తులో అసలు డెవలప్మెంట్ అనేది ఉండదేమో. మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, బడ్జెట్లో ఇక జీతాలును ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప అసలు ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీస వసతుల కల్పన ఇవేం ఉండవేమో అని మీరు ఒక మాట అన్నారు నాతో. నాకు అది బాగా గుర్తొచ్చింది. సో మరి ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి కదా. వెంకటకృష్ణ, మనం రెండు విషయాలని వేరువేరు చేసి చూడాలి. మొట్టమొదటిది, ప్రభుత్వం పాత్ర కాని అంశాలలో ఇందాక మనం ఉన్నట్టుగా ఈ టీవీల దగ్గర నుంచి రేపు పొద్దున సారా ఇస్తామంటే దీనికి అడ్డుకట్ట వేయలేమా? సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం పెట్టుకుని వాళ్ళ బాధ్యతలో విఫలమవుతున్నాయి. నాకు ఏమాత్రం సందేహం లేదు. నేను మామూలుగా కోర్టుల జోక్యాన్ని అంగీకరించేవాడిని కాదు. చాలా సందర్భాల్లో కోర్టు దూకుడుగా గీత దాటుతుందని బహిరంగంగా విమర్శించిన వాడిని న్యాయమూర్తుల సమక్షంలో. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఆసక్తులు. ఒక పార్టీ వచ్చి ఈవేళ నేను టీవీ ఇస్తానంటే ఇంకో పార్టీ గ్రైండర్ ఇస్తాను అంటుంది. కానీ అలా కాకుండా టీవీ ఒకటి అధర్మం కాబట్టి నేను ఇవ్వనని చెప్పంటే డామ్ ఓడిపోతుంది ఎన్నికల్లో. అవును, పార్లమెంట్లో ఆ కారణంగా ఎవరు కూడా చట్టం చేయాలని చెప్పంటే వెంటనే రాష్ట్రాలు ఉంటారు, కేసీఆర్ ఉంటారు, నేను ఇద్దాం అనుకున్నాను, మోదీ గారు అడ్డుపడ్డాడు అంటాడు. కరెక్ట్. కాబట్టి అది జరిగేది కాదు. మామూలుగా అయితే ఏ పథకం అమలు చేయాలి, అమలు చేయకూడదు, ఎన్నికల హామీలు ఏంటని చెప్పన్నది కోర్టులకు కానీ ఎన్నికల సంఘానికి కానీ సంబంధం లేదు, ఉండరాదు. అది రాజకీయ ప్రక్రియ. కానీ ఇది రాజకీయ ప్రక్రియ కాదు, రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజాధనాన్ని ప్రభుత్వ నిర్వహణతో సంబంధం లేని కార్యక్రమాలకు వినియోగించడం చెప్పినది రాజ్యాంగ ఉల్లంఘన. ఆ వంకతో కనుక మనం అడ్డుకట్ట వేస్తే, ఎన్నికల సంఘము దాన్ని సుప్రీంకోర్టు సమర్థించి అడ్డుకట్ట వేస్తే అప్పుడు పార్టీలు వెంటనే మౌనంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరికీ కావాల్సింది ఇదే, కాగలకాలం గందరగోళం చేయాలి. ముందు ఈ స్పష్టత మనకు ఉండాలి. ఇక్కడ సుప్రీంకోర్టు 2013లో ఎబ్బెబ్బే సంక్షేమ రాజ్యంలో భాగం అంతకంటే పిచ్చి తీర్పు ఇంకొకటి లేదు. ఏ రకంగా చెప్పానండి? రాజ్యాంగం తెలిసే వాడికి ఏమైనా అవసరం? ఏం మాట్లాడుతున్నారు? టీవీలో సంక్షేమంలో భాగమా, విద్య ఇవ్వటం సంక్షేమంలో భాగమా? కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. విద్య ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, సంపాదించే శక్తిని ఇవ్వాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి, మౌలిక అది సంక్షేమంలో భాగం. అంతేగాని టీవీలను ఇస్తా, గ్రైండర్లు ఇస్తా, 5 సీసాలు సారాయిని ఇస్తా, ఇది ఆ సంక్షేమంలో సమానత్వంలో భాగం. ఈ పిచ్చి చర్చకి తెరపడాలి. ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి పాత్ర ఉంది. నేను చెప్పాను 2006లో నిర్ణయం చేయవలసింది. అప్పుడు నేను గట్టిగా వాదించాను, ఇది తొలి అడుగు,
ఇప్పుడు కనుక మనం అడ్డుకున్నట్టయితే దేశానికి మేలు చేసిన వాళ్ళతో అని చెప్పని మంచి వాళ్ళే వాళ్ళందరూ నాకు వ్యక్తిగతంగా మిత్రులు. ఆ ప్రధాన ఎన్నికల కమిషన్ అందరూ నాకు సన్నిహిత మిత్రులు. నాకు ధైర్యం లేదు, సకాలంలో చదివించే ధైర్యం లేదు. తర్వాత మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తారు, చర్చలు చేస్తారు. సుప్రీంకోర్టు కడంతే అప్పుడప్పుడు డాంబికాలు పలుకుతుంది. సమయం వస్తే మాత్రం కీలకమైన సందర్భాల్లో వెనకటికి వేస్తున్నది. ఇక దాన్ని పక్కన పెడితే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం సంక్షేమం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు అవసరమో ఒక భేద దేశంలో ఖచ్చితంగా ఉంది. అది ఏ రూపంలో ఉన్నది ఆ చర్చ, అది ఎన్నికల కమిషన్ కాదు, లేకపోతే సుప్రీంకోర్టు కాదు చేయవలసింది. అది రాజకీయ చర్చ ద్వారా నిర్ణయం కావాలి. ఆఖరి తెచ్చడానికి మార్గం ఏమిటి, లేకపోతే బేదరకం పోవడానికి మార్గం ఏంటని చెప్పాలి. అది వివిధ పథకాలు రాజకీయ పార్టీలు రకరకాల ప్రత్యామ్నాయాలు పెడితే ప్రజల్లో చర్చ జరుగుతుంది. కానీ మీరు చెప్పారే డబ్బంతా దానికే ఖర్చు పెట్టి అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులకి మనందరం పన్నులు కడుతున్నాం. అవును, ఆ పన్నులకి నాకు ప్రతిఫలం రావాలి. కాబట్టి అది జరగాలి అని చెప్పంటే మళ్ళీ ఇవాళ పరిస్థితుల్లో పార్టీలు సొంతంగా వాళ్ళంతా ముక్కు మూసుకుని మునులాగా ప్రవర్తించి మా అంతటా మేము చేతులు కట్టేసుకుంటాము, సంక్షేమ పథకాలకు పరిమితి ఇస్తాం అనలేవు. ఆ స్థాయి దాటిపోయింది. కాబట్టి జాతీయ స్థాయిలో గతంలో మీకు ఈ పెన్షన్ ప్లాన్ ఏమైంది, కాలక్రమేణా జీతభత్యాల కంటే ఉద్యోగుల జీతభత్యాల కంటే పెన్షన్లు పెరిగే పరిస్థితి వచ్చింది. 5,000 రూపాయలు జీతం తీసుకున్న ఉద్యోగి 50,000 రూపాయలు పెన్షన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు సగటు జీవనకాలం 55-50 ఉండేది, ఇప్పుడు 70-80 అవుతున్నది. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత 25-30 ఏళ్ళు 35 ఏళ్ళు ఆయన పోయిన తర్వాత భార్యకి మరి మైనర్ పిల్లలు ఉంటే ఆ మైనర్ పిల్లలు మేజర్ అయ్యేదాకా ఇలా రకరకాలుగా వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. పెన్షన్ భారం పెరిగిపోతుంది కాలక్రమేణా. ఇది ప్రమాదం అవుతుంది. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటాం. ఈవేళటి తరం మనం పొందిన సేవల భారాన్ని మన పిల్లల మీద వేస్తున్నాం. అంతకంటే అన్యాయం కొట్టలేదు. ప్రతి సమాజము కూడా ప్రతి తరము మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతుంది, వాళ్ళ కోసం పెట్టుబడులు పెడుతుంది, వాళ్ళ కోసం పునాదులు వేస్తుంది, కానీ వాళ్ళది హరించేది. ఈ కారణంగా ఏమైంది, గొప్ప పని చేస్తున్నాయి పార్టీలు ప్రభుత్వాలు కూడా. మనం తిడుతున్నాం ఎన్నో సందర్భాల్లో. జాతీయ స్థాయిలో ప్రభుత్వము, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కలిసి, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కలిసి ఏకగ్రీవంగా కొత్త పెన్షన్ పథకాన్ని చేపట్టారు. అడపదడప ఏమవుతుంది, మన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే జాతీయ స్థాయిలో పథకాన్ని, మంచి పథకాన్ని తీసుకొచ్చిన అందరినీ కలిపి ఆ పార్టీ మేము దీన్ని తీసిపారేస్తామని ప్రకటించారు. మూర్ఖ ప్రకటన. కేసీఆర్ ఆ ప్రకటన చేయాల. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆ ప్రకటన చేశారు. చివరికి సోదరు పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేశారు. ఎందుకంటే ఇది పాపులిస్ట్ ఇంపల్సెస్. కానీ రాజకీయ వ్యవస్థ, జాతీయ స్థాయిలో ప్రభుత్వం గట్టి కూర్చున్నాయి, ఇది మార్చడానికి వీళ్ళని చెప్పాను, నడుస్తుంది. కాబట్టి ఏకాభిప్రాయంతో ముందు జాతీయ స్థాయిలో బాధ్యత తీసుకుని ఏ పథకం అమలు చేయాలని ఎవరు చెప్పడానికి అధికారం లేదు ఫెడరల్ వ్యవస్థలో. కానీ పరిమితి ఎక్కడో చోట FRBM చట్టం లాగా 2003లో తీసుకొచ్చారు. అడపాదడపా సందర్భాన్ని బట్టి, ఇప్పుడు ఉదాహరణ కోవిడ్ నేపథ్యంలో కొంత FRBM పరిమితులు పెంచారు. కానీ మొత్తం మీద ఈ దేశంలో పాలనా వ్యవస్థలో, బడ్జెటింగ్ వ్యవస్థలో ఒక హద్దు అంటూ వేశారు, ఒక అడ్డుకట్ట వేశారు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడం కాకుండా, నోట్లు ప్రింట్ చేయడం కాకుండా, మనకు లోటు ఎంత ఉండాలి, అప్పులు ఎంత ఉండాలి, రెవెన్యూ లోటు ఎంత ఉండాలి, కొన్ని ప్రమాణాలను పాటించడం జరుగుతుంది. అదే రీతిన ఈ రకమైన చట్టం కనుక తీసుకొచ్చి దాన్ని అమలు చేయడం కోసం CAGతో పాటు ఇతర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కొంచెం సంక్లిష్టత ఉంది దీనిలో. FRBM చాలా సులభం అమలు చేయడం, ఇదంత సులభంగా దీనిలో కొంచెం దానిలో వివరాలకు వెళ్ళినప్పుడు అది ప్రయత్నం చేస్తే అది తేలిక కాదు. కానీ ఇవాళ ప్రధానమంత్రి ఆ పని చేయగలరు, ఆయనకు ఆ ధైర్యం ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే కొద్దిగా ధైర్యం చేయగలుగుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఓ పక్కన సంక్షేమాన్ని ఓట్ల కోసం ఇచ్చాడు, కానీ అదే సమయంలో మీరు గమనించాలి 2009 ఎన్నికల్లో ఆయన గట్టిగా నిలబడ్డాడు. ఎంతో కొంత పరిమితి ఉండాలయ్యా, నేను 7 గంటలు ఉద్యోగం ఇస్తున్నాను, 9 గంటలు ఇస్తాను, ఇదిగో బియ్యం ఎంతకంటే కొంచెం పెంచుతాను, ఇక మిగతా సాధ్యం కాదని చెప్పని గట్టిగా నిలబడి గెలిచాడు. ఆ చాతుర్యం రాజకీయ పార్టీల్లో నిరంతరం ఉండదు. కాబట్టి చట్టం కావాలి. రాజకీయ పార్టీలందరూ దుర్మార్గం అని కూడా నేను అనుకోవట్లా. ఎన్నికల్లో గెలుపు కోసం చెప్పని ఇప్పుడు ఆనాడు గనక మరి తమిళనాడులో ఆ టీవీ నేను కూడా ఇస్తానని చెప్పి జైలు ఎత్తాల్సిన అల్లా, అందుకని వచ్చే ఎన్నికల్లో ఏమైంది అవన్నీ ఇచ్చేస్తానని చెప్పాను. అవును, 2014లో మరి లోన్ వేవర్ చేస్తానని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలే. ఆయన చేశాడు అనుకోండి, బహుశా ఆయన నెగ్గుండేవాడేమో. కానీ 2019కి వచ్చేసరికి అన్ని ఉత్సవాలు ప్రకటించేశారు. ఒక్కసారి నిలబడ్డా కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోతే మనకెందుకు కూడా పోతారు, జనం ఏమైతే మాకు కావాలి, ఎన్నికల్లో గెలవడం కదా ముఖ్యం అని చెప్పని పార్టీలు పలచకపోతున్నాయి. అందుకే ఒక చట్టం కావాలి. కేవలం పార్టీలకు వదిలేస్తే ఈ స్థాయికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఎంత కొన్ని రంగాల్లో ఇంత దిగజారిన తర్వాత, ఒక నిరుపేద దేశంలో మనం ఇదంతా తాత్కాలిక పరిష్కారాలు, ఇవి శాశ్వత పరిష్కారం కాదు.
కానీ ఇవాళ ఉపద్రవంలో ఉన్నాం కాబట్టి ఒక అడ్డుకట్ట వేయాలి. అసలు మౌలికమైన పరిష్కారం దానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాను, లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, వెంటనే నేను ఎదురు తిరుగుతాను. నేను అపార్ట్మెంట్లో అందరూ కూర్చుంటే నేను కూడా వెళ్ళాను. మా శ్రీమతి ఊళ్ళో లేరు, అందుకని తన బదులు నేను కూర్చున్నాను. ఎందుకని? నెలలో డబ్బులు కడుతున్నాం, లిఫ్ట్ పని చేయకపోతే నష్టం నాకు. వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిగారు లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కలేరు. నాకు కూడా డాక్టర్లు ఒక వయసు దాటాక మెట్లు ఎక్కొద్దు, ఎంత నడవండి అని చెప్తున్నారు. ఊరుకోం, వెనకబడి పని చేయించుకుంటాం. ఎందుకంటే అక్కడ ఎవరినైతే ఉండాలని మనం పెట్టామో ఆయన ఎందుకు పెట్టామో నాకు తెలుసు, ఎంత డబ్బు పెడుతున్నామో నాకు తెలుసు, దాని నుంచి ఫలితం రావాలో నాకు తెలుసు. అది ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో జరుగుతుంది. అలా వికేంద్రీకరించాలి జవాబుదారితో కూడా వ్యవస్థని. మీరు కేంద్రీకరించి ముఖ్యమంత్రిని ఒక మహారాజులాగాను ప్రధానమంత్రి చక్రవర్తిలాగా మార్చేసి ప్రజల్ని కేవలం భృత్యుల్లాగా చేసి మధ్యలో సామంతరాజుల్ని పెట్టి ఎమ్మెల్యేలను ఎంపీలని ప్రజల జీవితంతో సంబంధమైన ఎన్నికలు జరుపుతుంటే ఫలితాలు ఏమొస్తాయి? రావు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక ఎన్నికల్లో గెలుపు అనేది ముఖ్యం కాబట్టి, ఇది ఒక రామరావణ యుద్ధంగా మారిపోయింది కాబట్టి గెలుపోవటముల కోసం చెప్పి జగన్మోహన్ పోరాటంలాగా ఎన్నికలు తయారైపోయింది మనందరికీ తెలుసు. పనికిమాలిన ఎన్నికలకు కూడా, నిరర్ధకమైన ఎన్నికల విషయంలో కూడా ఎంత పోటాపోటీలుగా ఉంది మన దేశంలో. కాబట్టి దీనికి చట్టపరంగా అడ్డుకట్ట వేయాలి. కానీ దీర్ఘకాలంలో ప్రభుత్వాలని దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా ఎన్నికల్లో ఈ రకమైన ఇవి జరగకుండా ఉండాలి అంటే ఒక చట్టం కావాలని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. కానీ ఎందుకో పార్టీలు మరి అది చేస్తాయా డౌటే. ఎందుకంటే వాళ్ళకి ఇలా ఉంటేనే పబ్బం గడుపుకుంటావు, ఇలా ఉంటేనే వాళ్ళ పబ్బం గడుస్తుంది. అంత నిరాశపడబోకండి. మనం పార్టీలను తిడతాము, తిట్టాలి. ప్రజాస్వామ్యంలో మనం సంశయం ఉండాలి, స్కెప్టిసిజం అంటాం, హెల్తీ స్కెప్టిసిజం. అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల మనకు కొంత ఆ కోపమో కసి ఉండాలి, తప్పులేదు, విమర్శించాలి. కానీ వీళ్ళందరూ దేశాన్ని తగలడ్డానికి ఉన్నారన్నది నేను అంగీకరించాను. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదరికం ఉన్న సమాజంలో 70 ఏళ్ల వైఫల్యం భారాన్ని వీళ్ళంతా మోస్తున్నారు. దాని నుంచి బయట తీసుకొచ్చే సాహసము చాతుర్యం లేకపోవచ్చు, కానీ వాళ్ళందరూ దేశాన్ని తగలడానికి ఉన్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటే ఎవరైతే ఈ పాలక వర్గాల పార్టీలుగా ఉన్నాయో, రాజకీయ పార్టీలు అన్నీ అదే బాణి కదా. ఒకళ్ళు ఒకసారి గెలుస్తారు, ఒకళ్ళు ఒకసారి గెలుస్తారు, తేడా అంతే తప్ప అందరిది ఒకటే మోస. ఇది ప్రజల్ని మనం విమర్శ ఎప్పుడు కూడా పరిష్కారాన్ని దారి తేలిపోయి ఈ పార్టీలే ఇంతకుముందు ఎఫ్ఆర్జీఎం చట్టం తీసుకొచ్చినారు కదా, ఈ పార్టీలే. అవును, ఈ పార్టీలే కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారు జాతీయ స్థాయిలో. అవును, ఈ పార్టీలే మరి ఈ దేశంలో పూర్తిగా లైసెన్స్ రాజ్యం ఉంటే నాశనం అవుతుందని చెప్పి ఆర్థిక సంస్కరణలకు భూతం ఇచ్చారు కదా. కాబట్టి రాజకీయ వ్యవస్థని మనం ముళ్ళుగరతో పడవాలి, కొంత విమర్శ చేయాలి, కానీ కొంత ఆరోగ్యకరమైన విమర్శ కాదు. అంతేగాని వీళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళకి పోరాటం విమర్శ నిర్హేతుకమైనది, నిరర్ధకమైనది. మీరు అన్నది కరెక్ట్. ఈ రాజకీయ పార్టీలని లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగరతో పొడవాలి అని మీరు అన్నది కరెక్టే. లక్ష్మణ్ గారు, జేపీ గారు అన్న దాని ప్రకారం ఇప్పుడు కోర్టు చెప్పింది ఇంచుమించుగా అదే. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం కానీ, లేఖ ఇన్ ద సెన్స్ నోటీస్ ఇవ్వడం కానీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం కానీ బహుశా ముళ్ళుగర్ర లాంటిదే. గతంలో జరిగిన ప్రయత్నాలు కూడా ముళ్ళుగర్ర లాంటివే. ఇప్పుడు ఆ ముళ్ళుగర్ర చేతిలో ఉన్నది ఎన్నికల సంఘానికి, వాళ్ళు చోద్యం చూస్తూ ఉంటారు. ఏ స్థాయికి వెళ్ళారంటే నన్ను కమిషనర్ చేస్తే చాలు అనే తరహాలో వాళ్ళ పరిస్థితి ఉంది. చివరికి ఎన్నికల కమిషన్లు నోటిఫికేషన్లు కూడా అధికార పార్టీలు ప్రభుత్వాలు ఇవ్వమన్నప్పుడు ఇవ్వడము. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వ్యవహారం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గుజరాత్లో ఎలక్షన్ సంబంధించి ఉదయం నోటిఫికేషన్ అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు టైం మార్చుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇలాంటి చాలా జరిగినాయి. కర్ణాటకలో ఎన్నికలకు సంబంధించి కూడా డేట్లు మార్చుకున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఎన్నికల కమిషన్లు కూడా తాబేదారులుగా మారిపోతుంటే ఈ ముళ్ళుగర్ర పట్టుకుని పొడిచేది ఎవరు? ఇంకా మీలాంటి వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు నా దగ్గరకు వచ్చి, ఉండాల్సిన చోటు ఉండకుండా. ఉండాల్సిన చోటు మమ్మల్ని పంపలేదు కాదు, జేపీ గారు అక్కడి నుంచి వచ్చేసారు కదా, లక్ష్మణ్ గారు అక్కడి నుంచి వచ్చేసారు, మీరంటే వెళ్ళలేదు. కానీ చెప్పండి లక్ష్మణ్ గారు. ఇప్పుడు ప్రధానంగా మనం చూసిన విషయం ఏంటంటే, అదే అండి, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఎవరు పని చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎలక్షన్ కమిషన్ మీరు అన్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్లకు రాజ్యాంగపరంగా ఇచ్చిన బాధ్యతలు అండ్ అట్ ది సేమ్ టైం రాజ్యాంగంగా వాళ్లకు ఇండిపెండెన్స్ కూడా ఇచ్చింది రాజ్యాంగం. అవును, కాబట్టి దాన్ని పరిపూర్ణంగా యూటిలైజ్ చేసుకుని అది పబ్లిక్ పర్పస్, డెమోక్రసీ ఇంకా ఎంత స్ట్రాంగ్గా అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది.
కన్వీనియన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కన్వీనియన్స్ ఆఫ్ రూలింగ్ పార్టీసు. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కేవలం ఒక ఫేజ్లోనే ఎలక్షన్ పెట్టారు, వెస్ట్ బెంగాల్లో చూస్తే 8 phases-లో ఎలక్షన్ పెట్టారు. ఇది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్, తర్వాత వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ దాని మీద కూడా డౌట్లు వస్తాయి. మేబీ వెస్ట్ బెంగాల్లో చాలా గొడవలు జరుగుతాయి, దానివల్ల లా అండ్ ఆర్డర్ మెషినరీ మూవ్మెంట్ అది ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఒక సాటిస్ఫాక్టరీ డెసిషన్ మేకింగ్ అక్కడ జరిగింది అన్న ఒక ఇది ఇవ్వడం కూడా చాలా అవసరం. యాక్చువల్గా మళ్ళీ మీరు ఈ ఫ్రీబీస్ దీని గురించి వస్తే సుప్రీంకోర్టు అయితే 2013లో ఎలక్షన్ కమిషన్ షుడ్ టేకప్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పింది. అవును, ఓయింగ్ టు ఇట్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీన్ని త్వరగా టేకప్ చేయాలంటే ఇప్పుడు 21లో ఉన్నాం, ఇది ఇచ్చింది 2013లో. కాబట్టి ఈ 8 సంవత్సరాల్లో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అన్నది కూడా మనం అడగాల్సిన ప్రశ్న ఒకటి ఎలక్షన్ కమిషన్. మీరు ఈ ఫ్రీబీసు తర్వాత ఈ మేనిఫెస్టోల్లో ఈ విధంగా ఈ తాయిలాలు ఇవ్వడం వీటన్నిటి మీద మీరు ఏ విధమైన కంట్రోల్ తీసుకొచ్చారన్నది కూడా మనం ఒక సభ్య సమాజంగా మనం అడగాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్లో కానీ వాళ్ళు 2013లో సుప్రీంకోర్టే స్వయంగా సుప్రీంకోర్టే ఆదేశించిన తర్వాత 2021లో మద్రాస్ హైకోర్టు మళ్ళీ గుర్తు చేసేంత వరకు ఎన్నికల కమిషన్ దాని మీద ఎందుకు ఏం చేస్తున్నావు అని ఎందుకు చెప్పలేదు, సుప్రీంకోర్టు అయినా మధ్యలో ఎందుకు అడగలేదు, ఏంటి దాని గురించి మీరు ఎందుకు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు, ఏం చేశారు, ప్రోగ్రెస్ ఏంటి ఉండాలి కదా సార్, అంటే క్రాస్ చెక్ ఉండాలి కదా సిస్టమ్స్లో. సాధారణంగా ఏమవుతుందంటే కోర్ట్స్ ఇచ్చేసిన తర్వాత అగ్రీవ్డ్ పార్టీస్ వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. ఇలాంటి జనరల్గా ప్రొసీజర్ మనం సుప్రీంకోర్టు సుమోటోగా మేము ఇచ్చిన ఆదేశాలు ఏం ఫాలో చేశారన్నది జనరల్గా అడిగే సిస్టమ్ మన దగ్గర లేదు. ఎవరైనా మనలాంటి వాళ్ళు, ఎవరైనా సంస్థలు వీళ్ళు వెళ్ళి అడగాలి, మీరు 2013లో ఈ విధమైన ఆర్డర్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, కాబట్టి మీ ఇచ్చిన ఆర్డర్ని కంటెంప్ట్ జరిగింది, కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నది వేయడము ఇలాంటివి చేసి, అది కూడా ఒక లాంగ్ ప్రొసీజర్. మళ్ళా ఇదంతా ఏంటంటే ఈ సిస్టంలో ఉన్న డిలేస్, ప్రొసీజరల్ వీటి వల్ల జరగాల్సిన జస్టిస్, డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ కూడా చాలా డిలే అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఏదో ఒకటి ఇందాక నాగేశ్వర్ గారు అన్నట్టు ఒక ప్రజల్లో ఒక చర్చ మొదలవ్వాలి. మనమంతా కూడా ఒక ఇది రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా, తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని వచ్చి లక్ష్మణ్ గారు అంటే ఇది ఏదో నిరాశతోనో లేకపోతే కోపంతోనో అంటున్నది కాదు, కానీ ప్రజల్లో చర్చ జరగాలి అంటున్నారు. డెఫినెట్గా కొంతమంది చైతన్యవంతులు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు మనం చేస్తున్న ఈ చర్చను కూడా కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఒక దగ్గర పవర్ స్టార్ మీటింగ్ అవుతుంటే కూడా దాంతో సమానంగా ప్రజలు మన డిబేట్ చూస్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉంది, ఒక ఇంటలెక్చువల్ డిబేట్ జరుగుతూ ఉంది, ప్రజలకు అవసరమైన చర్చ జరుగుతోందని చూస్తున్న వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఎవరైతే బూత్కి వెళ్ళి ఓటు వేయాలో వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వాళ్లకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దాని నుంచి ఈ సమాజాన్ని బయటపడేయాలంటే ఏం చేయాలనేదే ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నారు. దాన్ని ఏదో రకంగా దాన్ని రూపుమాపాలనుకుంటున్నారు, మళ్ళీ వెనక్కి తగ్గిపోతున్నారు. ఇక దానికి పేర్లు నేను చెప్పవసరం లేదు, ఉదాహరణలు నా కళ్ళ ముందు ఉన్నాయి, బయట ప్రపంచంలోనూ ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో అందువల్ల దీని నుంచి ఎలా బయటపడాలి? దీని నుంచి ప్రధానంగా బయటపడాలంటే యాజ్ యూ సెడ్ ప్రజల్లో అవేర్నెస్ పెంచడము, తర్వాత ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ యాక్టివేట్ అవ్వడము, మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ది కోర్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి ఈ విషయాలు తెలియజేసి ఈ విధంగా అవ్వలేదని చెప్పడం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇప్పించడము, ఇవన్నీ కూడా మనం ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఏం జరిగిపోతుందంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు వీటి గురించి, అదొక ప్రధానమైన అంశం. ఎలక్షన్ అయిపోగానే ఎలాగైతే ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మర్చిపోతున్నారో ప్రజలు కూడా నెక్స్ట్ ఎలక్షన్ కోసం చూస్తుంటారు తప్ప ఈ మధ్యలో జరగాల్సిన ప్రొసీజర్స్, ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అందులో కంటిన్యూగా దాన్ని రివ్యూ చేయడము, దాంట్లో ఉన్న మార్పులు తీసుకురావడం ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నట్టు కనపడట్లేదండి. ఐ థింక్ పబ్లిక్ సెన్సిటివ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాన్షియస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, కాన్షియస్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మళ్ళీ ఒకసారి గేరప్ అవ్వాలి. ఎందుకంటే దీన్ని ఇలాగే మనం వదిలేస్తే సిచ్యువేషన్ విల్ డిటీరియోరేట్. ఇది ఎలాగైతే అధ్వాన్న స్థితిలోకి వెళ్ళిపోతుందో ఈ అధ్వాన్న స్థితిని ఆపకుంటే మనం కూడా రేపు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మన ఫ్యూచర్ జనరేషన్లు మనల్ని అడుగుతాయి మీరేం చేశారు అని. కాబట్టి వీటన్నిటిని సమాధానం ఇవ్వాలంటే మనం కూడా వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రోయాక్టివ్ రోల్ ఇన్ దిస్ అన్నది చాలా అవసరం. ఆ దిశగా ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే
మా తరపున నేను నా వ్యక్తిగత హోదాలో కానీ చేసే దీంట్లో ఉన్నాను. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ మనం నిర్ణయించుకొని ఒక ఫోరం తయారు చేసుకొని దీని గురించి ఫైట్ చేద్దామన్నది ఒక ఈ రోజు జరిగిన డిస్కషన్లోంచి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అని నేను అనుకుంటాను. అంటే ఉచితంగా మామూలుగా ఎలక్షన్లప్పుడు ఓటుకింతని 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా 5000 కూడా ఇస్తున్నారు ఈ మధ్య. ఎక్కడ కొన్ని చోట్ల 10,000 కూడా విన్నాను నేను కొన్ని సందర్భాల్లో. సో అంత డబ్బు ఇచ్చి ఓటు కొన్నా అది అవినీతే, అమ్ముడు పోవడము అవినీతే, కొనడము అవినీతి, అది ఒకటి. ఇప్పుడు ఈ ఉచిత వరాలు కూడా అవినీతి కింద ట్రీట్ చేయమని చెప్పి కోర్టు చెప్తోంది. నిజానికి కూడా ట్రీట్ చేయాల్సిందే, అది అవినీతి కింద. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అయితే ముందుగానే వరాలు ఇచ్చి ముందుగానే పథకాలు ప్రవేశపెట్టి కొనేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవైతే మేము వస్తే ఇస్తామని చెప్పి ఆశ పెడుతున్నారు. సో ఇది కూడా అవినీతే. ఒకవేళ ఇది కాదు అని ఎవరైనా ముందుకు వస్తే ఆ పార్టీకి పుట్టగతులు కూడా ఉండే పరిస్థితి కనిపించట్లే. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఒకటి. రెండోది, పూర్తిగా భారతదేశం అంతా ఇలాగే ఉందా అంటే లేదు. ఖచ్చితంగా భారతదేశంలో దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఫ్యూ స్టేట్స్ ఎక్కడైతే చైతన్యం, ఎక్కడైతే విద్య బాగా ఉందో, ప్రజలు బాగా చదువుకున్న విద్య లిటరసీ రేట్ ఎక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ ఇది కొంత మనకి ఈ ప్రభావం కనిపించదు. వాళ్ళు స్వతహాగా ఓటు వేసి మంచి ప్రభుత్వాలను ఎంచుకుంటున్న ఇది కనబడుతోంది. అవేంటి, అక్కడ అది ఎలా సాధ్యమైంది, ఈ అవినీతిని ఎందుకు ప్రజలు ఇలాగ అలవాటు పడుతున్నారు, చర్చించే ముందు ఒక చిన్న విరామం. బీస్ ఉచిత వరాలు, ఉచిత పథకాలు పేరుతో జనాన్ని ఎలాగా ఆకర్షిస్తున్నారు, మోసం చేస్తున్నారా అంటే మోసపోయేవాడికి ఉన్నప్పుడు మోసం చేసేవాడు మోసం చేస్తాడు. కానీ ఇది బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికారాన్ని దక్కించుకోవడం కోసం చేస్తున్న ఎత్తులు ఇవి, విసురుతున్న వలలు ఇవి. సో ఈ విసురుతున్న వలలకు దేశమంతా ఒకేలాగా ఉందా లేదా అనేది డిబేట్ ముందు ఒక మాట నేను అన్నాను. నాగేశ్వర గారు, కొన్ని ప్రాంతాల్లో ఇది కనిపించదు. కేరళ తీసుకుంటే మనం, అంటే యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ఈ రకంగా టీవీలు ఇచ్చేస్తాం, లేకపోతే వేలకు వేల రూపాయలు ఇచ్చేస్తాం, మీకు ఇంటికి పంపించేస్తాం, ఈ పరిస్థితి లేదు. పోటీపడి పెన్షన్లు పెంచేయడం, 200 కాస్త 1000 రూపాయలు, 1000 రూపాయలు కాస్త 2000, 2000 కాస్త 3000. ఇది అంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, లేకపోతే బయట కష్టపడే కూలి చేసే వాళ్ళకి కూడా అంత రాదేమో. అంటే కేరళలో లేదు మరి. అంటే ఎగ్జాంపుల్, మనము రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఉపదేశాలు చేయడం వల్లనో, నీతి చంద్రికలు వల్లించడం వల్లనో సమాజం మారదు. అలాగే వ్యవస్థల్లో ఉండే వ్యక్తుల నిజాయితీయే సమాజాన్ని మారుస్తుంది అనుకుంటే కూడా పూర్తిగా నిజం కాదు. కొంతవరకు ప్రభావం ఉంటుంది వ్యక్తులది. ఇప్పుడు సుప్రీంకోర్టు పైన మనం ఆశ పెట్టుకుందాం. సుప్రీంకోర్టు పైన విమర్శ కాదు, కానీ అర్నబ్ గోస్వామి స్వేచ్ఛ పైన స్పందించిన స్థాయిలో కోట్లాది వలస కూలీల ఆకలిపైన కోర్టు, అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. ఈ మాట అంటే కోర్టు ధిక్కరనైనా ఆశ్చర్యపడాల్సింది లేదు. బహుశా నేను తెలుగులో అంటున్నాను కనుక కొద్దిగా రక్షణ ఉండొచ్చు. సో ఆ స్థితికి మనం తీసుకొచ్చుకున్నాం కదా. అది అయితే అందుకే నేను అనేది ఏంటంటే, వ్యవస్థాగతమైనటువంటి కంపల్షన్స్ క్రియేట్ కావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది? పాలిటిక్స్ ఇస్ ఏ సైన్స్ ఆఫ్ ఫైండింగ్ క్రియేటివ్ సొల్యూషన్స్ టు ద పీపుల్స్ ప్రాబ్లం. అంటే సమస్యలకు ఒక సృజనాత్మక పరిష్కారాన్ని కనుగొనేదే రాజకీయం. ఏమిటా సృజనాత్మక పరిష్కారం? నేను ఇవాళ ఎందుకు ఇలా జరుగుతుంది? రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతున్నారు. ఎందుకు పంచగలుగుతున్నారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మంచిదా కాదా పక్క పెడదాం, ఆ చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ ప్రైవేటీకరించినప్పుడైనా దాని విలువ 2 లక్షల కోట్లు అవుతుందని అందరం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది కదా. పోనీ 1,00,000 ఎకరాలు అయితే అవుతుంది కదా ఆ భూమి వల్లనే. ఇదైతే ఓపెన్ ఫ్యాక్ట్ కదా. దాన్ని ఎంతకు లెక్కేశారు? కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన లెక్క 32,032 కోట్లు. అంటే 2 లక్షల కోట్ల విలువైన ఆస్తిని నోకో, పోస్కోకో, అదానికో 32,000 కోట్లకు అమ్ముతున్నాం. అంటే 1,68,000 కోట్ల బెనిఫిట్ పొందుతున్నాడు. పోనీ అండి 1,00,000 కోట్లు అనుకుంటే 68,000 బెనిఫిట్ పొందుతున్నాడు. అందులో 10,000 కోట్లు అధికారంలోనికి ఇవ్వడా? ఆ 10,000 కోట్లే జనానికి పంచడానికి పంచుతున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు జనానికి పంచొద్దు అని ఉపదేశం ఇస్తే అవుతుందా? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అవుతుందా? ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంటే అవుతుందా? కానీ ఈ 10,000 కోట్లు ఆ రాజకీయ పార్టీకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇది తీసుకోమంటే కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీసుకోలేదు. ఎలక్టోరల్ బాండ్స్ పైన పారదర్శకత ఉండాలని అడిగితే నేను దానికి ఏం అనలేను అనే స్థాయికి వచ్చారు. అందువల్ల ఈ 10,000 కోట్లు రావద్దు అంటే అర్థం ఏంటి? ఆ 1,00,000 కోట్లు 32,000 కోట్లకు అమ్మకుండా మనం ఆపినాం అనుకోండి, ఇచ్చేవాడు 10,000 కోట్లు ఇవ్వడు, ఆ డబ్బులు జనానికి పంచడు. ఇదొక ఉదాహరణ. రెండవది, ఇలా బడ్జెట్ 2 లక్షల కోట్లే కదా రాష్ట్ర బడ్జెట్. నువ్వు ఉచిత పథకాలైనా
ఏదైనా అదే 2 లక్షల కోట్లు అందులోనే చేసుకోవాలి. అందులోకి చేయాలి కదా. ప్రజల నుంచి గనక నా బడి బాగుపడాలి అనే డిమాండ్ వచ్చి బడులను బాగు చేయకపోతే నువ్వు ఓడిపోతావు అనే కంపల్షన్ క్రియేట్ చేసావు అనుకోండి, బడుల కొరకు కేటాయించాలి కదా. ఇలా ఢిల్లీ ప్రభుత్వం విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ ప్రభుత్వ బడులను మెరుగుపరిచింది, బడ్జెట్లో భారీగా ఖర్చు పెట్టింది కదా. అవును. సో ఇవాళ ఆ డిమాండ్ క్రియేట్ చేసామనుకోండి. 2, నా దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మొదలుకొని జిల్లా ఆసుపత్రులను బాగు చేయాలి, చేయకపోతే నీకు నేను ఓట్లయ్యా అనే స్థాయిలో మన వాతావరణం క్రియేట్ చేసామనుకోండి, అంటే అర్థం ఏంటి, ప్రజల సామూహిక అభివృద్ధికి అనివార్యంగా ప్రభుత్వాలు చేసే పరిస్థితి తెచ్చామనుకోండి. నువ్వేమి డబ్బు పంచితే తీసుకోకుండా అనకండి, ఉచిత పథకాలను తీసుకోకుండా అనకండి, అది సాధ్యం కాదు. కానీ మహామంత్రి తిమ్మర్సు వివేకం ఏంటి, ఓ గీతను చిన్నదిగా చేయాలంటే ఆ గీత మలపలే పెద్ద గీత గీశాడు. అంటే ఇలా సంక్షేమ పథకాలకు, అంటే సంక్షేమం కూడా కాదు, అది వీటిని సంక్షేమ పథకాలను అనను, అనవసరపు ఉచిత హామీలకు ఉన్న డిమాండ్ కన్నా కూడా సమాజానికి ఉపయోగపడి ప్రజల్ని సాధికారికత వైపు నడిపించే డిమాండ్లకు గనక వాల్యూ పెరిగితే, మొబిలైజేషన్ జరిగితే, నా పొలానికి నీరు కావాలి, నా ఊరికి రోడ్డు కావాలి, మా మార్కెట్కు రోడ్డు కావాలి, నా బిడ్డకు చదువు కావాలి, నా బిడ్డకు ఆరోగ్యం కావాలి, నా బిడ్డకు నైపుణ్యం కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి పరిసరాలు కావాలి, నా పర్యావరణం బాగుండాలి, అడవులు రక్షించాలి, ఈ డిమాండ్ల పైన గనక ప్రభుత్వాలపైన ఒత్తిడి పెరిగితే ఆటోమేటిక్గా పెద్ద గీత గీయాలి గనక చిన్న గీతను తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉన్న బడ్జెట్ అదే కదా, బడ్జెట్ అయితే పెరగదు కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఇంకో మార్గం లేదు. అందువల్ల ఆ కంపల్షన్ను మనం క్రియేట్ చేయాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఇంకో మార్గం వల్ల నీవు ఉపదేశాలు ఇచ్చి ఈ వ్యవస్థ బాగు చేస్తా, ఆ వ్యవస్థ బాగు చేస్తుంది అంటే వ్యవస్థలు కూడా ఏ రకంగా స్పందిస్తున్నాయి మనం చూస్తున్నాం కదా. ఇలా వ్యవస్థలన్నీ చాలా ఆదర్శంగా లేవు మనం. అందువల్ల ఇక ప్రజలు చాలా చైతన్యంతో నిజంగానే రాజకీయాల్లో మంచి వాళ్ళకైనా ఓట్లేస్తున్నాడు. అంబేద్కరే ఓడిపోయాడు మన దేశంలో, ఇప్పుడు కాదు 50s లో. 4వ స్థానంలో 4th ప్లేస్ అంబేద్కర్ వాజ్ ఇన్ 4th ప్లేస్, తెలుసా? కెన్ యూ ఇమాజిన్? సో అంబేద్కర్ కూడా మంచి క్యాండిడేట్ అని అనుకోలేదు ప్రజలు, చెప్పండి. అంటే భారతదేశంలో ఆ కంపల్షన్స్ మనం క్రియేట్ చేయాలి. కంపల్షన్స్ ఎలా క్రియేట్ అవుతుంది? ఓ సోషల్ మూవ్మెంట్స్ వల్ల క్రియేట్ అవుతుంది, పీపుల్స్ మూవ్మెంట్స్ వల్ల క్రియేట్ అవుతుంది. ఎన్నికల్లో గెలిచిన వారే సమాజాన్ని మార్చలేరు. సమాజాన్ని మార్చడానికి ప్రజా సమీకరణే సమాజాన్ని మారుస్తుంది. గాంధీజీ గారు అంటారు, మొబిలైజేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సోషల్ చేంజ్ అని. లాబింగ్ వల్ల సమాజం మారదు. నువ్వు ఎన్నికల కమిషన్కి ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా, ఎన్నికల కమిషన్లో ఏదో ఒక గొప్ప మానవతావాది, గొప్ప ప్రజాస్వామ్యవాది అక్కడ కూర్చొని నాకు మార్చి పెడతాడని మనం నమ్మచ్చు. కొన్ని సందర్భాల్లో కొంత మేరకు సాధ్యం కావచ్చు, కానీ ఆయన కూడా కొన్ని వ్యవస్థల మధ్య బందీ అవుతాడు. అతను కాకపోతే ఇంకోటి వస్తాడు రేపు, ఇది కూడా మార్చి పెడతాడు. అందువల్ల అల్టిమేట్గా ప్రజల వాతావరణం, ద ఇకాలజీ ఆఫ్ పాలిటిక్స్ మారాలి. ఇకాలజీ ఆఫ్ పాలిటిక్స్ జీవావరణమే మారాలి. జీవావరణం మారినప్పుడు ఏమవుతుంది? అనివార్యంగా లాంగ్వేజ్ మారుతుంది. సో లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఈ లాంగ్వేజ్ను ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు అనే స్థితికి ప్రజలు ఇంకో భాష కోరుతున్నారు. ప్రజలు న్యూ లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్ కోరుతున్నారు. ఆ న్యూ లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్ గా మన డిమాండ్ మొదలవుతుందంటారా? అయింది కదా మీకు. ఇప్పుడు కోవిడ్-19 వచ్చాక జనము ఏం చేస్తున్నారు? పౌష్టికాహారం తింటారా లేదా? లావు పెరిగినాక, షుగర్ బీపీలు పెరిగినాక ప్రజలు పొద్దున వాకింగ్ చేస్తారా లేదా? వాకింగ్ జాగింగ్ ఎందుకు చేస్తున్నారండి? ఇలా పార్కుల కొరకు డిమాండ్ పెరుగుతుందా లేదా? నగరాల్లో పార్కులు కావాలి, లంగ్ స్పేసెస్ కావాలని అంటున్నారా లేదా? ఎందుకు ఇవాళ కొర్రలు, సజ్జలు, జొన్నలు ఎక్కువ డిమాండ్ పెరిగింది? ఇప్పుడు వాళ్ళు బియ్యం కన్నా ఎక్కువ రేట్ అయింది. ఎందుకు? దంపుడు బియ్యం తింటున్నారు, బ్రౌన్ రైస్ తింటున్నారు, ఆర్గానిక్ వెజిటబుల్ తింటున్నారు. అంటే ఆ అనివార్యత క్రియేట్ కావాలి సమాజంలో. సో నాకు కావాలి ఇది, నాకు చదువు కావాలని క్రియేట్ చేయండి. విద్యకు ఒక 5%, 6% బడ్జెట్ పెడుతున్నారు కనుక నీకు ఉచిత హామీలకు ఇవ్వగలుగుతున్నారు. నాకు విద్యకు 25% బడ్జెట్ కావాలి అనే కంపల్షన్ క్రియేట్ చేయి. ఇప్పుడు మీకు కెనడాలో ఆల్బర్టో స్టేట్ అని ఉంది, అంటే మన అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్న స్టేట్. దానికి ప్రసాద్ అని మన గుంటూరు జిల్లా అతను, ఆయన మినిస్టర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు మా బడ్జెట్ లో దాదాపు 50-60% ఎడ్యుకేషన్ నిలకపోతుందని. అంటే ఆ కంపల్షన్ క్రియేట్ చేశారు. ఆ కంపల్షన్ సమాజంలో క్రియేట్ అయితే ఆటోమేటిక్గా షికాగో నగరంలో, అమెరికాలో కొన్ని నగరాల్లో
ప్రభుత్వ బడులను మూసేస్తే మేయర్లు ఓడిపోయారు. ఉమ్, మన దగ్గర ప్రభుత్వ బడులను రోజు రేస్టలైజేషన్ మూసేస్తుంటారు. అవును. సో ఆ కంపల్షన్ క్రియేట్ చేయడానికి మనలాంటి వాళ్ళు కేవలం ఉపన్యాసాలు ఉపదేశాలే కాకుండా బలమైన ప్రజా ఉద్యమాలను, సోషల్ మూమెంట్స్ను, పీపుల్స్ మూమెంట్స్ను క్రియేట్ చేయగలిగితే ఎడ్యుకేషన్ కొరకు మూమెంట్, హెల్త్ కొరకు ఒక మూమెంట్, స్కిల్ కొరకు ఒక మూమెంట్, దీనికి రాజకీయాలు అవసరం లేదు, Right. ప్రజలందరికీ ఉపయోగం కదా. అదొక్కటే పరిష్కారం తప్ప Right. మన ఉపదేశాలతో మార్చలేము. జేపీ గారు, మీరిందాక ఒక మాట అన్నారు, ఎఫ్ఆర్బిఎం లాగానే దీనికి కూడా చట్టం రావాల్సిందే, లేకపోతే పార్టీల్ని వాళ్ళకున్న లోపల పరిస్థితులు చేయనిచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక చట్టం అనేది వస్తేనే బాగుంటుందని. అంటే నేను పార్లమెంట్లో జరుగుతున్నవన్నీ పనికిమాలిన చర్చలు అని అనను, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే ఎదుటివారిని ఇరుకున పెట్టడం కోసం జరిగే చర్చలే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజా ఉపయోగ చర్చలు ఉండడం లేదని కాదు, వాటికంటే ఇవి ఎక్కువ ఉంటున్నాయి. ఇరుకున పెట్టే చర్చలు లేకపోతే ఇవే చూస్తున్నాం కదా. సో ఈ సందర్భంలో ఇలాంటి టాపిక్ని లేకపోతే ఇలాంటి అంశాన్ని ఎందుకు చర్చించరు? 2013లో సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, మీరు కూడా కోర్టు చేశారు ఇందాక. ఎందుకు పార్లమెంట్లో కనీసం దాని మీద సుప్రీంకోర్టు చెప్పింది కీలకమైన సంస్కరణ అనే చర్చ కనీసం ఎందుకు రావడం లేదు? పార్లమెంట్ ఇంకేం చేస్తాయి ఇటువంటివి కాకుండా? కారణం ఏంటంటే కోర్టు సన్నాయి నొక్కులు నొక్కింది. హా, ఎన్నో సందర్భాల్లో అధికారం లేని చోటేమో జోక్యం చేసుకుని భేకరంగా నిలదీస్తోంది కోర్టు. రాజ్యాంగబద్ధంగా పాత్ర స్పష్టంగా నిర్వచించడంలో విఫలం అవుతున్నది, అక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. ఇంకా వేరే ఏం లేదు. రాజ్యాంగ సంస్థలు కూడా తమ పాత్రను అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టుకి ఎవరిచ్చారు అధికారాన్ని మిమ్మల్ని మీరు నియమించుకోమని? అక్కడ మాత్రం కోర్టు చాలా గట్టిగా పట్టు కూర్చుంటుంది, మమ్మల్ని మేమే నియమించుకుంటాం, మధ్య నువ్వు ఇవ్వడం అని చెప్పాను. ఓకే. కానీ నిజంగా రాజ్యాంగపరమైన బాధ్యత ఉన్నప్పుడు అక్కడ స్పష్టంగా గీత గీయటం విఫలం అవుతున్నది. దానికి ముందు రాజ్యాంగం పట్ల లోతైన అవగాహన కావాలి, ఎక్కడ గీత గీయాలో, చిత్తశుద్ధి కావాలి, 3 నిష్పాక్షికత కావాలి, 4 ధైర్యం కావాలి. ఈ 4 అన్ని సందర్భాల్లో లేవు, కొన్ని సందర్భాల్లో వస్తున్నాయి. రెండోది, రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మనం గనక అవకాశం ఇస్తే, కోర్టు కానీ లేకపోతే మనం ప్రజా ఉద్యమాలు కానీ మీడియా కానీ బహిరంగ చర్చల్లో కొంచెం ఆలోచన కానీ లేకపోతే ఆపద్ధర్మం కొద్ది అవసరం కానీ వస్తే, ఎట్లాగైతే కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చారో, మనం ఎవరు ఉద్యమాలు చేస్తే రాలేదు. అవును, మన్మోహన్ సింగ్ గారు అందరినీ కూర్చోబెట్టి తీసుకొచ్చాడు. ఆర్థిక నిపుణులు పార్టీలకు అతీతంగా లోతుగా ఆలోచించి లెక్కలు వేసి మనం ప్రమాదంలో పడుతున్నామని గుర్తు చేస్తే తీసుకొచ్చారు. అయినా అడపదడప సోకాల్డ్ ప్రజా ఉద్యమాలు తీసిపారేయాలని చెప్పి గొడవ పెడుతున్నారు. కొన్ని పార్టీలు లొంగుతున్నాయి. కానీ ఒక పరిస్థితి వచ్చింది, ఎఫ్ఆర్బిఎం మనం ఉద్యమం చేస్తే రాలేదే. దేశంలో ఆర్థికవేత్తలు రాజకీయవేత్తలు కూర్చొని పార్టీలకు అతీతంగా చేయకపోతే భవిష్యత్తును నాశనం చేస్తామని తీసుకొచ్చారు. ఇది కూడా అట్లాంటిది. కాబట్టి ఆ రూపంలో తప్ప ఇంకో రకంగా సాధ్యం కాదు. మనకి ప్రజాస్వామ్యంలో తుది అస్త్రం ప్రజలు. కానీ మనకి విత్తు ముందా చెట్టు ముందా? ప్రజలు మేలుకునేదాకా ప్రజాస్వామ్యం బాగుపడదు. ప్రజాస్వామ్యం బాగుపడి కాస్త ప్రజలకి దాని అర్థం తెలిసేదాకా ప్రజలు మేలుకోరు. ఎట్లా మరి చిక్కుముడి వేయటం? ప్రజాస్వామ్యం ఆషామాషి కాదు, ఏదో ప్రజలు ఏదో సినిమాలలాగా అర్జెంటుగా విక్రముల్లాగా లేచి మొత్తం దేశాన్ని మార్చేశారన్నది భ్రమ. అలా జరగదు ఎప్పుడు కూడా. దశాబ్దాలు శతాబ్దాలు పడుతుంది. కీలకమేంటి? ప్రజలకి నా ఓటేమిటి, నా పన్నులు కట్టడం ఏమిటి, నాకేం జరగాలి, ఆ విషయం మిగతా అన్ని పక్కన పెట్టండి. జగన్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, లేకపోతే రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, ఇవన్నీ పక్కన పెట్టండి. నా ఓటు, నేను కట్టే డబ్బులు, నాకు కావాల్సిందే ఉమ్మడిగా సౌకర్యాలు. దీని మీద 100కి 100 అవగాహన వస్తే అప్పుడు జరుగుతుంది. ఎక్కడుంది అవగాహన? మన ప్రజలు ఓటేస్తున్నప్పుడు ఎంపీ ఓటుకి పంచాయతీలో వార్డు మెంబర్ ఓటుకి తేడా ఏమైనా ఉందా? నిజంగా చెప్పండి, మీరు గుర్తు చేసుకుని. ఒకే కారణాలుగా ఓటేస్తున్నాం మనం. నా వీధి ఇక్కడ బాగోలేదని చెప్పాను, నాకు ఇక్కడ మురుగునీళ్ళు సరిగ్గా లేవని చెప్పాను, ప్రవాహం సరిగ్గా లేదని చెప్పాను, లేకపోతే మంచినీళ్ళు రావట్లేదనో. ఎవరు ఏ పని చేయాలనేది అర్థం కాకుండా పిచ్చిగా ప్రజాస్వామ్యం పేరుతో ఓట్లు అరవటము, రస్తా రోకోలు చేయటము. ఎందుకు వచ్చింది అట్లాగా? ఓటుకి జీవితానికి సంబంధం లేని కేంద్రీకరించిన వ్యవస్థను తీసుకొచ్చాం. అందుకే ఇందాక చెప్పిన వాడితో పాటు ఎఫ్ఆర్బిఎం చట్టం లాంటి చట్టం ఖచ్చితంగా నా దృష్టిలో కావాలి. దానికోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నాం, చూద్దాం ఏం కొలుకు వస్తున్నాము. ఇప్పుడు కోర్టు అన్న మాటలు కానీ, ఈ తమిళనాడు ఇది కానీ 1-2 సార్లు కనుక ఇలాగా శృతి మించిపోతే ఇక తప్పదని చెప్పని పార్టీలు కూర్చుంటాయి. దాంతోపాటు మీరు అధికారాన్ని వికేంద్రీకరించాలి. మళ్ళీ చెప్తున్నాం, ఢిల్లీలో ఎందుకు సాధ్యమైంది? ఢిల్లీలో కూడా కొంత తాయిలాలు ఇస్తున్నారు, కానీ పరిమితంగానే ఇస్తున్నారు. అది కూడా కొంత హేతుబద్ధమైన రీతిలో ఇస్తున్నారు. కానీ మొత్తం మీద కొంచెం ఓటింగ్ సరళి కానీ రాజకీయం కానీ కొంత మారుతున్నాయి.
అప్పుడు ఈ మధ్యలో ఏం చేశారు? ఇప్పుడు పార్లమెంట్ ఒక చట్టం, దుర్మార్గపు చట్టం చేసింది. ఏం చేశారు? లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాన్ని ఇస్తూ ముఖ్యమంత్రి మంత్రివర్గము ఎన్నికైనా కూడా నిరర్ధకము అవును. అని చెప్పి చట్టం చేశారు. ఎంత దుర్మార్గం అది! దేశంలో ఒక దారిని పోతున్నాం. కనీసం ఒక్క నగరంలో కొంతమేరకు ఒక స్థానిక ప్రభుత్వానికి ఒక బాధ్యత అధికారం కట్టబెట్టాం. దాన్ని కూడా కొప్పుకొల్చాలనే ప్రయత్నం ఇప్పుడు మనకి. ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా తప్పని అన్నదా? అదే కదా. అంటే రాజకీయ కారణాలుగా అంటుంది కానీ సిద్ధాంతపరంగా ఒక్కళ్ళు అన్నారు ఇంతవరకు. అవును. కాబట్టి దీనిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తేడా ఏం లేవు. ఉమ్. అధికార కేంద్రీకరణ ఉన్న సమాజంలో మనం పట్టుపట్టాల్సిన కనీసం నగరాలతో ప్రారంభించి ఎలా స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి, స్థానిక ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి పాఠశాలలు, ప్రజలకు నిజంగా చైతన్యం పెరగాలి అంటే స్థానిక ప్రభుత్వాన్ని మించిన మార్గం లేదు. మిగతావన్నీ ఉత్తుత్తి మాటలు. భారత్ మాత కోటేయటం, తెలంగాణ మాత కోటేయటం, ఆంధ్ర మాత కోటేయటం, ఇవన్నీ ఉత్తుత్తి మాటలు. అది ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళ కాదు. ఉమ్. ప్రజాస్వామ్యం అంటే నీ ఓటేస్తే నాకేమవుతుంది, నా బతుకేమవుతుంది, ఉమ్. నా పన్నుల డబ్బు అవుతుంది, అర్థమయ్యేటువంటి వ్యవస్థ. ఉమ్. రెండోది కొద్దిగా ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఆలస్యంగానైనా, కానీ దాన్ని వేగవంతం చేయాలి. సేవలు ప్రభుత్వం నుంచి సమర్థంగా ఏర్పాటు సిటిజన్ చార్టర్లు కావచ్చు, ఇతర జవాబుదారీ ఏర్పాట్లు కావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రెడిక్టబుల్ గా సకాలంలో ఖచ్చితంగా పసాలు తిరగకుండా లంచం అవ్వకుండా సెలవు అంతే అని చెప్పంటే దాన్ని బట్టి ప్రజలు అంచనా వేయడం మొదలెడతారు. కొన్ని రాష్ట్రాల్లో కొంతమేరకు పరిస్థితులకు బాగుపడుతున్నాయి. ఉదాహరణ కేరళ చెప్పారు మీరు. కేరళ ఏమిటి? మన దేశం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ ప్రమాణాలతో కాకుండా కూడా కొంచెం స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నాయి. అవును. పార్టీలకు అతీతంగా కేరళ ఒక్క రాష్ట్రం నేను హాయిగా చెప్పగలను. ఎల్డీఎఫ్ వచ్చినా యూడీఎఫ్ వచ్చినా కూడా కేరళలో ప్రభుత్వం కాస్త ఒకే తీరున కొంచెం మంచి ప్రమాణాలతో ఉంటుంది. అధికార వికేంద్రీకరణ చెడగొట్టరు. అక్కడ ఏకాభిప్రాయ సాధన సమాజంలో సాధ్యమైందని చెప్పని ఇంకే రాష్ట్రంలో నేను ఆ మాట చెప్పను. దానికి అధికారులు కూడా తోడయ్యారు. విజయానంద్ చెప్పి నాకు మంచి మిత్రుడు, మంచి అధికారి. ఇలాంటి వాళ్ళు గట్టిగా పూనుకుని అందరిని కూర్చోబెట్టి ఓ 10-15 ఏళ్ళు కష్టపడ్డారు, ఒక స్థాయికి తీసుకొచ్చారు స్థానిక ప్రభుత్వం. రెండోది సేవలు సకాలంలో అందేటువంటి ఏర్పాటు చేయటం. ఊరికే పైపైన మనాలు అంటున్నారు, సిటిజన్స్ చార్టర్లు అంటున్నారు, చట్టం చేస్తామంటున్నారు, ఊరికే పైపైన హుకుం జారీ చేయటమే. కానీ లోతుగా దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. మూడోది రాజ్యం పాత్ర ఎందుకు వచ్చింది? టీవీలో ఇవ్వటమైనా రాజ్యం చేయొచ్చని నిజాం లాగా రాజ్యం ఏం చేయాలో ప్రజలకు అర్థం కాదు. ఇప్పటికి కూడా ఈనాటికి అర్థం కావట్లేదు. సోకాళ్ళు మేధావులకు అర్థం కావట్లేదు. సోకాళ్ళు విద్యావంతులు తెలియదు రాజ్యం ఎందుకంటే దేవుడి కరుక. రాజకీయ శాస్త్రంలో మొదటి పాఠం మనకు తెలియదు. ప్రజలు చప్పట్లు కొడితే మనం కూడా జిందాబాద్ అంటున్నాం, మురదాబాద్ అంటున్నాం. ఒక పాపులిజం తప్ప ప్రజలు చప్పట్లు కొడితే కరెక్ట్, చప్పట్లు కొట్టకపోతే తప్పనుకునే తప్పితే అసలు రాజ్యం ఎందుకు, పన్నులు ఎందుకు, రాజ్యం పాత్ర ఏమిటి, ఉమ్మడి అవసరాలు అంటే ఏమిటి, రాజ్యం ఏం చేయాలి, రాజ్యానికి గుత్తాధిపత్యం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ స్వేచ్ఛ ఉండాలి, ఎక్కడ పోటీ ఉండాలి, ఎక్కడ పోటీ సాధ్యం కాదు, ఈ కనీస విషయాల పట్ల అవగాహన మనం పెంచాలి. రాజ్యం ఆ పాత్రకు పరిమితం కావాలి. అప్పుడు రాజ్యం పాత్రను ప్రజలు ప్రశ్నించడం మొదలెడతారు. ఇక ఎన్నికల వ్యవస్థను మార్చాలి. మన ఎన్నికల వ్యవస్థలు మీరు ఎన్ని చెప్పినా కూడా ఇది చాలా ఇవన్నీ చేస్తే కొంత తేలిక అవుతుంది, కానీ అంత తేలిక కాదు, చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఒక 10 ఓట్లు ఎక్కువ వస్తే గెలుపు, 10 ఓట్లు తక్కువ వస్తే ఓటం అన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళేటువంటి పార్టీలు కానీ అభ్యర్థులు కానీ పరీక్షల్లోకి వచ్చిన కుర్రాళ్ళగా వణికిపోతారు. బాగా ప్రిపేర్ అయిన పిల్లలు కూడా పరీక్షలో ఏమనుకుంటారు, ఇప్పుడు నాకు గుర్తులేంది, నేను చదవంది మాత్రమే వస్తుందేమో, ఫెయిల్ అయిపోతాను అనుకుంటారు. పరీక్ష అయిపోయిన తర్వాత మార్కులు వచ్చాక బాగుంది అనిపిస్తుంది. ఎన్నికల్లో వెళ్ళేవాళ్ళు కూడా అంతే. ఎన్నిక అయిపోయిన తర్వాత మీరంతా చెప్తారు స్వీప్ ఉంది, అది ఉంది, ఇది ఉంది చెప్పారు. ఎన్నికల ముందు అట్లా అనిపించదు. ప్రతి వాళ్ళకు కూడా భయం, ఏమవుతుందో, ఇంత కష్టపడ్డాం, ఇంతమంది కార్యకర్తలు పోటీ చేస్తున్నారు, మరి రాజమౌళి కష్టపడుతున్నారు, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, మరి మిగతా ఇన్ని పక్కన పెట్టి మన పార్టీ కార్యకర్తల నాయకులు ఇంత త్యాగాలు చేశారు, మనం గెలవకపోతే ఎట్లా అని ఆ ఊపు ఉంటుంది. ఆ ఊపులో ఉన్నప్పుడు ఈ 10 ఓట్లతో తేలుతున్నాను కానీ ఎందుకైనా మంచిది, ఒక గడ్డేద్దాం, మనం కూడా మాట అనేద్దాం, మనం కూడా మందే పోయింది, ఎన్నిక గెలవకపోతే ఎట్లా అని చెప్పి రూల్ వస్తుంది. దాన్ని దామాషా పద్ధతి మార్చానుకోండి, కనీసం కొంతమంది నిలబడతారు. ఒక 10 ఓట్లు పోతే కొంపనికి పోయింది లేదు, మీ శాతాన్ని బట్టి మీకు సీట్లు వస్తాయి, ధైర్యంగా నిలబడతారు. అలాగే రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక వచ్చిందనుకోండి, ఒక నాయకుడు ఒక రాజశేఖర్ నిలబడ్డట్టుగా, కొన్ని సందర్భాలు ఒక మోదీ నిలబడ్డట్టుగా, మరికొన్ని సందర్భాలు ఒక నాయకుడిని కనీసం మిగతా రంగాల్లో దీన్ని ఆపుతానని చెప్పి నిలబడి గట్టిగా చెప్పగలరు, ఆ ధైర్యం చేయగలరు. అలా కాకుండా ఈ ఎన్నికల వ్యవస్థ కొనసాగిస్తే కాలం మరింత పడుతుంది. దీనిలో మ్యాజిక్ ఏం లేదు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం చేయగానే, ఓటు హక్కు రాగానే, స్వేచ్ఛ రాగానే అద్భుతమైన పాలన అలా ఊడిపడదు ఆకాశం నుంచి. దానికి చాలా తంటలు పడాలి. ప్రజాస్వామ్యాన్ని మించిన సంక్లిష్టమైన, లోపభూయిష్టమైన, కష్టమైన వ్యవస్థ ఇంకొకటి లేదు.
ఒక కుటుంబంలో 5గురు కలిపి ఉంచాలంటే మన తలప్రాణం తోక్కొస్తుంది. మీ సంగతి నాకు తెలియదు, నా కుటుంబంలో రోజు మా అందరికీ రామనామం మరి ఇంతమందిని, లక్షల మందిని, కోట్ల మందిని, కులాలు వేరు, లేలే మతాలు వేరు, కలిపి ఉంచాలనేది ప్రాంతాలు వేరు, భావాలు వేరు, మీరు అన్నది కరెక్ట్, చిన్న చుట్టుపూర్వత్రాలు విషయం ఏం వేరు, కాదు అనుభవాలు అది. కానీ అందుకే కదా దానికోసమే కదా ఇన్ని వ్యవస్థలు పెట్టుకున్నది. ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా ఆ వ్యవస్థలు మొత్తం మీరు అన్నట్టు రాజ్యాన్నే భ్రష్టు పట్టించే పరిస్థితికి వస్తున్నాయనేది కదా మనం అంతా చర్చిస్తున్నది. రైట్, ఒక నిమిషం సార్. లక్ష్మణ్ గారు, తక్కువ మందే కావచ్చు ఈ దేశంలో పన్నులు కడుతున్న వాళ్ళ సంఖ్య తక్కువ కావచ్చు, కానీ ఆ పన్నులు కట్టేది ఎందుకు అని అంటే దేశం యొక్క అభివృద్ధితో పాటు సంక్షేమం. ఎక్కడైనా పేదలకు వెల్ఫేర్ స్కీమ్స్ అవసరమే, ఆ పన్ను కట్టే వాళ్ళకి తెలుసు. కానీ దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని, పన్ను వీళ్ళతో పాటు ప్రజలకి, వెనకబడిన ప్రాంతాలకి అన్నిటి కలిపి చేయడం కోసం ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పన్ను కట్టే సొమ్మంతా అయితే వాళ్ళు దోచుకోవడం, లేదంటే మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళకి ఈ ఫ్రీ బీస్ రూపంలో వాళ్ళకి ఇచ్చేయడం, ఇంతకు మించి రెండోది కనిపించట్లే. అప్పుడు ఈ పర్పస్ ఏమైపోతుంది? ఎవరో ఆ కొద్ది మంది కట్టే పన్నులైనా కోట్లాది రూపాయల పన్నులు కడుతుంటే దాని పర్పస్ ఇది కావడం లేదు కదా, అవినీతికి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. అదే ప్రశ్నించే హక్కు ఉండే స్థాయికి ప్రశ్నించే విధంగా వాళ్ళను తయారు చేయాలి. ఎందుకంటే మీరు క్రమక్రమంగా చూస్తే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు తప్ప ఇంకా ఏవి సంస్థలు అన్నవి వాయిస్ రేజ్ చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రెషర్ గ్రూప్స్ అనేవాళ్ళం వీళ్ళని. ఈ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి క్రమక్రమంగా సమాజం నుంచి మాయమవుతున్నాయి, నిర్వీర్యమవుతున్నాయి. మనం ఏది కావాలన్నా అల్టిమేట్గా ఫైనల్గా మనం పొలిటికల్ పార్టీస్ దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది, పొలిటీషియన్స్ దగ్గరికే వెళ్లాల్సి వస్తుంది. ఆ విధంగా వాళ్ళు సిస్టమ్ని తయారు చేసి పెట్టుకున్నారు. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి వాంట్స్ ఏ ఈజీ సిస్టమ్. కాబట్టి ఎవరు కూడా దాన్ని ఒక బాధ్యతగా, లేకుంటే మనం సమాజంలో మార్పులు తీసుకురావాలి అలాంటివి ఆలోచించకుండా ప్రజలను ఎమోషన్స్ రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా మనం ఎన్నికలు గెలవచ్చు అన్న ఒక కొత్త విధానం మొదలైంది. ఈ మధ్యలో మీరు చూస్తే దీన్ని పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. దీన్ని పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటే మీరు ఎటువంటి డెవలప్మెంట్ గురించి కానీ ఎటువంటి విషయాల గురించి కానీ చర్చించకుండా కేవలం వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టుతూ అనేక విషయాలు, ప్రాంతీయ విషయాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ఇలాంటి వాటిని తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళు రాజ్యంలోకి రావచ్చు, లేకుంటే అధికారంలోకి రావచ్చు అని పొలిటికల్ పార్టీస్ అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి క్రమక్రమంగా ఇవి అంతరించిపోతున్నాయి. కాబట్టి మనం కావాల్సింది ఏంటంటే ఈ ప్రెషర్ గ్రూప్స్ మళ్ళీ సమాజంలో తీసుకురావాలి. కన్స్ట్రక్టివ్ విషయాల పట్ల మనం చర్చ జరగాలి, ఓటర్లను అవేర్నెస్ మనం పెంచాలి. ఈ విధంగా ఈ మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ అంటాం, అంటే అన్ని దిశల నుంచి కనుక మనం ఈ మార్పులు తీసుకురాగలిగితే అల్టిమేట్గా ఒక మంచి ప్రజాస్వామ్యం అన్నది, ఎవరైతే పన్నులు కడుతున్నారో వాళ్ళు కట్టిన పన్నులు సక్రమమైన పన్నులకు మొత్తం ప్రాంత అభివృద్ధికి వినియోగించేటట్టు ఆలోచించే రాజకీయ వ్యక్తులు కూడా సమాజంలో డెవలప్ అవుతారు. కాబట్టి ఆ విధంగా ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇది చాలా సులభమైన విధానం కాదు, కానీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. కానీ అందరం కలిసి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. భాషా సంబంధిత చర్చల్లో మాత్రమే ఉండే లక్ష్మణ్ గారు సహజంగా ఇటువంటి రాజకీయ చర్చలు లేకపోతే ఇటువంటి వాటికి పెద్దగా రారు. ప్రముఖ ప్రవచనకర్త అండ్ భాషావేత్త గరికపాటి నరసింహరావు గారు తన అభిప్రాయం చెప్పాలని లైన్లోకి వచ్చారు. గరికపాటి గారు నమస్కారం. నమస్కారం అండి. చివరి నిమిషాల్లో వచ్చారు మీరు మాకు ఈ టైంకి. ఎనీవే మీ అభిప్రాయం ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి నరసింహరావు గారు. ఏం లేదు, చాలా మంచి చర్చ జరుగుతోంది. చాలా ప్రజాస్వామ్యం బాగుపడడానికి, మొత్తం సమాజం బాగుపడడానికి అవసరమైన మంచి చర్చ జరుగుతుంది. ముగ్గురు మహామేధావుల్ని పిలిపించి మీరు మాట్లాడుతున్నారు. అందుకే నేను అవధానంలో అప్రస్తుత ప్రసంగం లాగా అడ్డుపడదలుచుకోలేదు, కానీ ఒక ముఖ్యమైన సూచన చేస్తాను. పద్యం రూపంలో చెప్పండి, మీ అభిప్రాయం పద్యం రూపంలో వినాలని ఉంది. చెప్పండి. పద్యం రూపంలో చెబితే ఓట్లు వేయరు జనం. మేమంతా ప్రవచనకర్తలైనా మా సభలకి వేల మంది హాజరవుతారు, కానీ మేము నిలబడితే డిపాజిట్ దక్కదు. కానీ ఒక సూచన ఏంటంటే, మాకు ఆధ్యాత్మిక రంగంలో ఏదైనా ప్రభావం ఉండాలంటే 7 రోజులు పెడతామండి. భాగవత సప్తాహం అని 7 రోజులు పెడతాం. 7 రోజులు పెడితే భగవత్పరంగా మొత్తం మానవత్వము ఏదైనా మొత్తం మీద 70 రోజులు నిలబడుతుంది. అంటే మనకి భారతీయ సంప్రదాయంలో ఈ భాగవత సప్తాహాలు ఏటా ఓసారి చేయమంటారు, నిన్న ప్రజల మీద ప్రభావం ఉండడానికి.
ఇప్పుడు వరకు ఓ రోజు ఏదో ఒక ముగ్గురు మేధావులను మహానుభావులు నిజంగా త్రిమూర్తులు లాంటి వాళ్ళు కూర్చోబెట్టారు. మీరు వీళ్ళు ముగ్గురిని నేను చాలా గౌరవిస్తాను, రోజు నమస్కారం పెట్టుకుంటాను నేను. అందుకే అటువంటి వాళ్ళు కూర్చోబెట్టి ఒక పూటలో పంపించకుండా మీరు ఒక వారం రోజులు వివిధ అంశాల మీద ఈ మేధావుల అభిప్రాయాలని ప్రజలకు అందేలా చేయండి దయచేసి. రకరకాల రంగాలు ఇంకా చాలా ఉన్నాయి మనం చర్చించాల్సినవి. నాకు కడుపు నిండినంత ఆనందంగా ఉంది, ఇప్పుడు అనంతనాలు అనిపించట్లేదు నాకు. అందుకని చాలు జేపీ గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, నాగేశ్వరరావు గారు చాలా చిత్తశుద్ధి నిజాయితీ కలిగిన మనుషులు 10-15 ఏళ్లుగా ఆ రంగాల్లో చెమటోడ్చి పనిచేస్తున్నారని చెప్పారు ఒక రకంగా. జేపీ గారు అయితే మహాత్యాగాలు చేశారు దీనికోసం. అందుకని లక్ష్మీనారాయణ గారు వీళ్ళ అభిప్రాయాలు ఒక వారం రోజుల పాటు వరుసగా వివిధ అంశాల మీద మీరు ఇదే మనుషులు ముగ్గురిని పెద్దవాళ్ళని కూర్చోబెట్టి చర్చను కొనసాగించండి. ఏదో వాళ్ళ అవినీతి వీళ్ళ అవినీతి ఇవన్నీ మనకి ఇప్పుడు తెలియలేదు కాదు ఊరికే. అందుకని మౌలికమైన చర్చ జరుగుతుంది. అందుకని దీన్ని ఒక 7 రోజులు కొనసాగించమని నా విజ్ఞప్తి. అంతే. తప్పకుండా నేను మీ సలహా తీసుకుంటాను. ఎందుకంటే వారు కూడా చాలా రకాల పనులు ఉంటాయి కదా. సప్తాహం, ప్రజాస్వామ్య సప్తాహం అని ఒక పేరు పెట్టి మంచి పేరు ఇచ్చారు, మంచి పేరు కూడా ఇచ్చారు. ఒకసారి ఆ ముగ్గురితో మాట్లాడి, ఎందుకంటే వారికి ఎక్కువ కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా, అయినా తీసుకుని వారి ఒపీనియన్ తీసుకుని సమయం తీసుకుని ప్రజాస్వామ్య సప్తాహం నిర్వహించడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాను గురుగారు. మీరు చెప్పిన సలహాను స్వీకరిస్తూ ఈ డిబేట్ అయిన వెంటనే ఇవాళ రేపు మాట్లాడేసి ఫిక్స్ చేసుకుంటాను. అట్లీస్ట్ డైలీ కాకపోయినా ఎవ్రీ సాటర్డే ఉండేలాగైనా ప్లాన్ చేస్తాం. వారి వీలుని బట్టి మంచి సలహా ఇచ్చారు మీరు. ధన్యవాదాలు నరసింహరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జయప్రకాష్ నారాయణ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ నాగేశ్వర్ గారు మంచి సలహానే ఇచ్చారు. ఎంతవరకు అది నేను చేయాలనే కోరిక అయితే ఉంది. మీ సమయం, ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు రకరకాల వ్యాపకాల్లో. సో ఆ సమయాన్ని బట్టి ఒకసారి ప్లాన్ చేద్దాం. వీలైతే చైతన్యాన్ని కల్పించాల్సిన వ్యాపకాన్ని మించిన వ్యాపకాలు ఏమి లేవు. వ్యాపకం ఉంది కానీ వ్యాపారం లేదు. వ్యాపారం ఎవరికి వ్యాపారం, మీ ముగ్గురులో ఎవరికి వ్యాపారం. జయప్రకాష్ నారాయణ గారి భాషలో అది వ్యాసంగం, మీకేమో వ్యాపకం. ఆయన మించుమించు అదే వ్యాపకంలో ఆయన కూడా చైతన్యాన్ని పెంచడమే అందరికీ వ్యాపకం. డెఫినెట్ గా దాని మీద ఒక ప్లాన్ చేసి ఈ సలహాని తీసుకుంటాను. నేను కూడా మీ సహకారం కూడా కోరుతున్నాను. ఎందుకంటే నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది చూశారు ఈ చర్చ. నేను ఊహించలేదు. ఎందుకంటే తిరుపతిలో ఒక గొప్ప రాజకీయ సభ జరుగుతోంది, బహిరంగ సభ. అక్కడ పవన్ కళ్యాణ్ గారంటే ఆ క్రేజ్ తెలుసు కదా. కానీ పోటాపోటీగా ఈ చర్చకు వచ్చిన ఇది చూస్తే ప్రజల్లో, ఇందాక నేను అందుకే అన్నాను, ప్రజల్లో ఒక రకమైన అర్జీ ఉంది. ఇంకా ఏదో మూల ఒక చైతన్యం, ఏదో జరగాలి అనే కోరిక ఉన్న వాళ్ళు తప్పకుండా ఇటువంటి కట్టుబడుతున్నారు. వాళ్ళ ఆ అర్జీని తీర్చాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళపైన ఉంది. మీలాంటి వాళ్ళని వేదిక మీదకి తీసుకురావాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళపైన ఉంది. కాబట్టి డెఫినెట్గా మీ సహకారం కోరుతూ నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను విడిగా. జయప్రకాష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, నాగేశ్వర్ గారు, మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి డిబేట్. మళ్ళీ సోమవారం కలుద్దాం. శుభరాత్రి.